నాగవంశి గారు, విజయ్ గారు, నమస్తే. థ్యాంక్ యూ అండి. ఒక ఒక కొత్త తరహాగా స్టార్ట్ చేశారు రౌండ్ టేబుల్ అనేది. జనానికి మీరు కరెక్టా మేము కరెక్టా కూడా తెలియాలి కదా, అందుకని ఊరినే ట్రై చేద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ గారు కంగ్రాట్స్ చెప్పాలి ఫర్ నేషనల్ అవార్డ్. థ్యాంక్ యూ. నాకు జీవికి ఓకే. ఎనీవేస్ మన సినిమాకి వచ్చింది కానీ వచ్చింది జీవికి, మన బ్యానర్లో వచ్చింది. యా యా యా. బట్ దానికి కాదు, కంగ్రాట్స్ మీ ఇద్దరికి కూడా చెప్పాలి, ఎందుకంటే డే 1 మంచి ఓపెనింగ్ తీసుకున్నారు. ఇవాళ కూడా బాగున్నాయండి కలెక్షన్స్. డే 2 వర్కింగ్ ఫ్రైడే అయినా కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొన్ని జిల్లాలు బాగున్నాయి, కొన్ని జిల్లాలు మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నాయి. ఒక జిల్లా అక్కడ 1-6 జిల్లా కొంచెం మేము ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ 10% అటు ఇటు ఉంది, కానీ చాలా బాగున్నాయండి వర్కింగ్ ఫ్రైడే కూడా. కానీ ముందు రోజు మీరు చాలా టెన్స్తో ఉన్నారు ప్రెస్ మీట్లో కూడా, ఎప్పుడు మిమ్మల్ని అలా చూడలేదు. నేను 5 కోట్ల రూపాయల సినిమా తీసినా, 500 కోట్ల సినిమా చూసినా, మార్నింగ్ షో పడేదాకా నాకు మొహంలో ఎప్పుడూ స్ట్రెస్ అలానే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను రిలీజ్ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు కూడా మీరు ఎవరు నన్ను చూడలేదు, కానీ నాతో మాట్లాడితే రిలీజ్ టైంలో తెలుస్తుంది. యూఎస్ డెలివరీస్ టెన్షన్ కూడా నడుస్తుంది. సో వాళ్ళు ప్రీమియర్లు పడతాయా లేదా ఈ టెన్షన్లోనే ఉంది. కానీ అసలు అంటే మనకు తెలియకుండా సినిమా జనాల్లోకి ముందే వెళ్ళింది అని నాకు అనిపిస్తుంది. అంటే కొన్ని సినిమాలు జనాల్లోకి ముందే వెళ్ళిపోయినట్టు మనకు అనిపిస్తుంది, కొన్ని కనిపిస్తుంది. ఈ సినిమా వరకు వస్తే ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఎవరి ఇంటర్వ్యూలో కానీ, ఒక సినిమాకి బజ్ ఉందా లేదా, ఓపెనింగ్ పడుతుందా లేదా అని ఆ మార్నింగ్ షోకో లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసే టైంకి దాకో ఎవ్వరూ గేజ్ చేయలేరు. ఇప్పుడు మన హిట్ సాంగ్స్ ఉంటే ఒక్కోసారి ఓపెనింగ్ పడుతుంది అని ఒక క్యాల్కులేషన్ ఉంటుంది మనకి. ఈ మధ్యకాలంలో హిట్ సాంగ్స్ ఉన్న సినిమాలు కూడా ఓపెనింగ్ ఏం పడలా. సో అది ఎవ్వరి వల్ల మీరు వీళ్ళు ఓపెన్ బిగ్ అన్నారు, ఊరికేనే అది ప్రొడ్యూసర్గా మీకు ధైర్యం చెప్పాలి కదా. నాకైతే ధైర్యం ఇస్తానే అన్నారు, మన బిగ్ ఓపెన్ అయితే చూడు, బిగ్ ఓపెన్ అయితే చూడు. ఇంకేమైనా కంటెంట్ ఉంటే చెప్పండి, ఇంకేమైనా సాంగ్ ఉంటుంది, ఇంకేముంటాయండి ఇందులో సాంగ్స్ అని కూడా ఆయన అదే అన్నాడు. ఉన్నవే 4 సాంగ్స్, ఆల్రెడీ 2 వదిలేసాము, ఇంకా అంతకన్నా ఏముంటుంది కంటెంట్ అంటే, లేదు ఇంకేదో చెయ్యాలి దీనికి అని అంటుంటే ఇవాళ రేపు. కానీ మీరు ఒప్పుకున్నారు కింగ్డమ్ ఓపెనింగ్ కేస్ స్టడీ కదా. 24th హరహర వీరమల్ రిలీజు, దానికి ముందు 1 వీక్ అటు ఇటుగా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఓకే, కానీ ఒక గౌతమ్ జోషిదావ్ డైరెక్టర్ విజయ్ సినిమా వస్తుంది కదా, ఎంతమంది జనానికి సినిమా వస్తుందని తెలుసు అప్పటికి. టీజర్ బాగానే పేలింది కదా రిలీజ్ డే ప్రోమో దగ్గర నుంచి. పేలింది. ఎంతమంది 31st సినిమా వస్తుందని అంత రీచ్ లో ఎంతమంది. మీరు ఇంటర్వ్యూలు ఇస్తూ మీరు బజ్ లేదు అంటా ఉంటారు కదా మనల్ని. ఎవరు తెగ అన్నారు, మామూలుగా అన్నారా? ఇంకా ప్రమోషన్ అది కాదండి, ఒక సినిమాకి జనాలు ముందే డిసైడ్ చేస్తారు, ఈ సినిమా చూస్తున్నాం, ఈ సినిమా చూడలేదు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ దట్స్ దేర్ ఈగో ఇష్యూ అన్నట్టు. వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి బాగాలేదంట, దే మేక్ ఎ డెసిషన్, దే ఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ వాట్. అదే జీవి గారు మేము అంటుంది, ఇందాక కూడా చెప్పింది అది. అది జనం దేనికి డిసైడ్ అయ్యారు అనేది మనకి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసేదాకా మనకు తెలియట్లా. ఓకే, ఈ ఫిల్మ్ కి నేను చెప్తాను, ఈ ఫిల్మ్ కి అది కాదు, నేను వై ఐ బెట్ ఆన్ దిస్ ఫిల్మ్ అనేది నేను చెప్తాను. ఒకటి, గౌతమ్ తిన్ననూరి ఈజ్ ఎ క్లాసిక్ డైరెక్టర్. సో అతను ఏది చేసినా కూడా, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో దెర్ ఆర్ క్లాసిక్ 100% ఆనెస్ట్ డైరెక్టర్స్ ఉంటారు. దెర్ ఆర్ డైరెక్టర్స్ హూ డిపెండ్ ఆన్ బజ్, కొంచెం లిటిల్ మ్యానిపులేషన్, లిటిల్ బిట్ ఆఫ్ మనకి తెలుస్తుంటుంది. సో శేఖర్ కమల లేదంటే ఇతను గౌతమ్ తిన్ననూరి, ఇటువంటి వాళ్ళు ఆనెస్ట్, దే హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ విల్ అమంగ్ ద ఆడియన్స్. ఒకటి. రెండోది వచ్చేసేసి విజయ్ దేవరకొండ నెవర్ లుక్డ్ సో హార్డ్ వర్కింగ్. అంటే ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ దే ఆర్ లైక్ కొంచెం మసాలా ఫిల్మ్స్, లేదంటే కొంచెం కంటెంట్ డ్రివెన్, డేర్ కాంప్రేట్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. ఫ్యామిలీ స్టార్ అనేది కైండ్ ఆఫ్ మసాలా ఫ్యామిలీ ఫిల్మ్, కానీ ఒక వరల్డ్ బిల్డింగ్ ఇంత సీరియస్ చేస్తున్నాడు అనేసి అది బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇంకోటి అనిరుద్ మ్యూజిక్, దీనితో సితారా ఎంటర్టైన్మెంట్స్ 95% సక్సెస్ రేట్ పోస్ట్ కోవిడ్. సో యూ మస్ట్ బి డూయింగ్ సంథింగ్ రియల్లీ రైట్. ఇవన్నీ ఉన్నాయి. సో రేపు రిలీజ్ అంటే ఈ రోజు బుక్ చేసుకుని దానికేం సంవత్సరం వెయిట్ చేయక్కర్లేదు, నెల వెయిట్ చేయక్కర్లేదు. వాళ్ళకి రేపు సినిమా రిలీజ్ అంటే ఈ రోజు బుక్ చేసుకుంటారు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ దట్. ఒక గంటలో రిలీజ్ అంటే ఇప్పటికిప్పుడు బుక్ చేసుకుని వెళ్తారు ఇఫ్ దే వాంట్ టు వాచ్ ద ఫిల్మ్. సో ఒక సినిమాకి పబ్లిసిటీ 15 రోజుల ముందు చేయాలి, 7 రోజుల ముందు చేయాలి కాదు. వాళ్ళకి దే హ్యావ్ ప్రీ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ద ఫిల్మ్, అండ్ ఇఫ్ దే వాంట్ టు వాచ్ ఇట్, దే విల్ వాచ్ ఇట్ ఎనీవే. ఆ రివ్యూస్ ఇవన్నీ డజంట్ మ్యాటర్. రివ్యూస్ మ్యాటర్స్ ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు వాచ్ ఇట్ ఎట్ ఎ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్, మండే ట్యూస్డే చూద్దామని. కానీ 60 to 70% ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ ఇన్ ద ఫస్ట్ వీకెండ్ ఇట్ సెల్ఫ్. మీరు చెప్పండి నాకు, యూజువల్గా మనం సినిమాని డిఫెన్స్ సూపర్ హిట్, యావరేజ్ అనే కాల్కులేషన్ వచ్చి యావరేజ్ అనే పదాన్ని తీసేసాను.
సార్ ఇవాళ హిట్ ఇవాళ బ్లాక్ ఇవాళ బస్టర్ situation- సూపర్ హిట్ హిట్ అని అసలు అదే కాదు ఇవాళ ఒకటి చెప్పనా మీకు ఒక రెండే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో. జిఎస్టీతో బయ్యర్ బయటపడితే హిట్ సినిమా, ఓకే నేను జిఎస్టీ ఇచ్చి అవును జిఎస్టీ బయ్యర్కి మిగిలింది అనుకోండి అవును. సూపర్ హిట్ సినిమా, కమిషన్ వస్తే బ్లాక్ బస్టర్ అంతే. ఇది ఏ కేటగిరీకి వెళ్తుందని మీ ఐడియా? అంటే ఇంకా 2 days అయింది, Second, run ఇవాళ అయితే అంతా చాలా నేను run ఉంది ఇవాళ అయితే నేను 2 weeks మీకు గ్యాప్ కూడా ఉంది. చెప్పేది సార్ అది కంప్లీట్ చేయనివ్వండి సార్. ఇవాళ పొజిషన్ చెప్తున్నాను నేను కూడా. నైజాం సూపర్ హిట్లో ఉంది సార్, సీడెడ్ సూపర్ హిట్కి వెళ్తుంది సార్, ఆన్ ద వేలో ఉంది సార్. ఆంధ్ర హిట్ స్టేటస్లో ఉంది సార్. ఆంధ్రాలో 3-4 జిల్లాలకు నేను జిఎస్టీ ఇచ్చేటట్టుగా ఇవాళ పొజిషన్ ఉంది సార్. ఓవర్సీస్ బ్లాక్ బస్టర్ పొజిషన్లో ఉంది సార్. బెంగళూరు చాలా బాగుంది, చెన్నై చాలా బాగుంది. అనుకోకుండా అసలు మలయాళం బ్లాస్ట్ అయింది ఏంటో, మేము ఎక్స్పెక్ట్ చేయాలి. 50 లక్షలు గ్రాస్ వచ్చింది డే 1. సో ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రకంగా ఉంది సార్. ఇందాక జీవి గారు చెప్పినప్పుడు క్లాస్ సినిమా, వరల్డ్ బిల్డింగ్ సినిమా, ఈటిల్ కాబట్టి ఒక రకమైన స్టోరీ టెల్లింగ్ సినిమా కాబట్టి కొంచెం కొన్ని ఏరియాలో తక్కువ ఉంది సార్. అది ప్రస్తుతం ఇవాళ ఉన్న సినిమా పొజిషన్. ఇవాళ పొజిషన్ అది మారచ్చు కూడా, మారుతుంది. ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు. జిఎస్టీ ఇవ్వాల్సిన అవసరం లేకపోయింది. స్టడీ అయిపోయింది అనుకోండి. ఇంకా మండే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కుబేరా మొన్న అందరు ఎత్తి ఆకాశం మీద పెట్టారు సినిమాని, అంత బాగుంది కదా అని. కానీ మీకు తెలుసు ఈ మధ్య సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటున్నాయి అనేది, ఎంత పెద్ద రేంజ్ వచ్చినా ఎంత పెద్ద టాక్ వచ్చినా ఏదైనా. సో ఈ మండే నుంచి ఎలా ఉంటుందో చూసుకుని, ఎందుకంటే నెక్స్ట్ వీకెండ్ కూడా 3 సెలవులు ఉన్నాయి. ఫ్రైడేస్ ఏదో వతమును రాఖీ ఏదో ఆ హాలిడేస్ ఉన్నాయి. సో ఎంత హెల్ప్ అవుతుంది. సో ఏనే అయ్యేటప్పటికి నెక్స్ట్ సండే అయ్యేటప్పటికి ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఇవాళ మాత్రం ఈ పొజిషన్లో ఉన్నాం. ఫస్ట్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారి సినిమా మీద సరే సినిమా ఏ సినిమాకైనా డివైడ్ ఉంటుంది. ఈ రోజు నేను మన ఇద్దరం కూడా చాలాసార్లు అనుకున్నాం, ఒక యునానిమస్గా పాజిటివ్ రిపోర్ట్ వచ్చే సినిమా ఈ మధ్యకాలంలో రాదిగా, ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు జనం మనకి. సెకండ్ లక్కీ భాస్కర్కి వచ్చిందిగా. లక్కీ భాస్కర్కి వచ్చింది అంటే ఎక్కడ వచ్చింది? హైదరాబాద్లో వచ్చింది, ఓవర్సీస్లో వచ్చింది, బెంగళూరులో వచ్చింది, చెన్నైలో వచ్చింది. కింద స్టేషన్స్లో ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉందనుకోండి, మా డిస్ట్రిబ్యూటర్ రైల్వేలో ఉన్నారు. సార్ కొంచెం పాటలు పెట్టాల్సిందేమో సార్, లేకపోతే ఇట్లా ఉండాల్సిందేమో సార్ ఆయన అని చెప్పి. ఎందుకంటే ద వే దే సీ ద ఫిల్మ్ ఇస్ డిఫరెంట్, ద వే వీ సీ ద ఫిల్మ్ ఇస్ డిఫరెంట్. ఓకే సో ఇప్పుడు ప్లస్ మీరు చెప్పేది Because I big was- budget films కి that was a medium budget film. లేదు సార్, వీ స్పెండ్ లాట్ ఆన్ లక్కీ భాస్కర్ ఆల్సో. ఆ రోజున ఇప్పుడు చిన్న బడ్జెటా పెద్ద బడ్జెటా కాదు సార్, డబ్బులు ఎంత అయినా ఖర్చు అయిందని. కానీ హీరో మార్కెట్ ఒకటి ఉంటుంది కదా, ఆ హీరో మార్కెట్ని ఎంత స్ట్రెచ్ చేసి వెళ్ళిపోయాం అనేది కదా హై బడ్జెట్ సినిమా. అది హై బడ్జెట్ సినిమానేనండి ఆ రోజు. It didn't open well that great and because in Nizam it opened well, in overseas it was decent and all, but we had 3 releases on the same day. దివాలి. So Amaran was in the same genre, so iddaru divide చేసుకున్నాము ఏ సెంటర్స్. Amaran took a better opening and Ka was dominant in BCs. I think ఇంకోటి ఏమంటే when a film opens to a huge scale, ఇప్పుడు సమ్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ హిట్స్ పేరు తీసుకుంటే బాహుబలి, పుష్ప, ద మినిమం సైజ్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ఇట్ హ్యూజ్ ఉంటారు. ఇన్సేన్ ఉంటుంది. సో ద అమౌంట్ ఆఫ్ ఒపీనియన్స్ చాలా ఉంటాయి. వెన్ ఇట్స్ నీషర్ ఓపెనింగ్ నో ఇట్స్ మచ్ మోర్ సేఫర్ కాన్సెప్ట్. In theaters it was 50%, 70%, 80%. After it went on to Netflix, it became global. It became huge. It became very huge. It became The best film for so far south నుంచి the best film on Netflix అది. విజయ్ గారు ఇప్పుడు మీకు స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ ఈ కింగ్ ఆస్పెక్ట్ అనేది బిగినింగ్ లో చెప్పారా? ఎందుకంటే కింగ్డమ్ అనేది మనకి ఓపెనింగ్ షాట్ లోనే తెలిసిపోద్ది వై కింగ్డమ్ అనేసి. సినిమా రిలీజ్ వరకు మనకి తెలియదు కింగ్డమ్ అనే పేరు ఎందుకు పెట్టారు ఈ ఫిల్మ్ కనేసి. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనకి తెలియదు జస్టిఫికేషన్ ఫర్ ద టైటిల్. మీకు చెప్పేటప్పుడు మీకు స్టోరీ చెప్పేటప్పుడు స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ చెప్పారా, లేదంటే ఇది లీనియర్ ఫామ్ దీంట్లో చెప్పారా? ఈ సినిమా రెండు ఇన్స్టాల్మెంట్లో డెవలప్ అయింది. మన ఫస్ట్ మీటింగ్లో నాకు గౌతమ్ జస్ట్ 20-30 నిమిషాల్లో బ్రదర్స్ వాళ్ళు వెళ్ళే వరల్డ్, అక్కడ జరిగే కాన్ఫ్లిక్ట్, ఇది నాకు మెయిన్ బ్యాక్ డ్రాప్. ఆ కార్టెల్ ఉండే పీపుల్, మనుషులు, వీళ్ళ బ్యాక్ స్టోరీ, ఆ చిన్నప్పుడు స్టోరీ అంతవరకే ఉండింది. అండ్ దెన్ హీ సెడ్ గివ్ మీ సమ్ టైమ్ టు డెవలప్ ఇట్ ఫుల్లీ ఇంటూ అ డైలాగ్ వర్షన్. 1 month, he took a month's time, 2 months, 1.5, 2 months time and came back to me with the full version. Appudu he had decided that it starts with this episode of the king and his tribe
and then goes into the brothers, and he had brought in this layer of destiny and stuff. So second, when he came to me with the full script, it came with the layers of the tribe also. నాకు ఈ ఫిల్మ్ మొత్తంలో దట్ కాన్సెప్ట్ రియల్లీ ఐ That's లవ్డ్ same ఇట్. here. ఇట్స్ ఎ క్లాసిక్ అన్నట్టు. I think he was reading lot of things about it. Was based in Sri Lanka. It was based off Sri Lanka. ఎట్లయినా brother LA join a gang. Sri Lanka lo a lot of Telugu people have actually genuinely migrated to Sri Lanka. So there is a proper community, and they're called a name. And recently they came to India to meet our community here and stuff also. There was a king also who was a అవునవును. Telugu ancestral king. So ivanni chadivi Gautam, I think then it inspired him, and all these ideas started coming in, and he brought in all these layers. And in Napur it was all exciting that it's coming. I love thick layered drama, and I was excited by all these layers. సో ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనేది రైటింగ్ స్టేజ్ లోనే ఒక రకంగా జరిగిపోయిందని వంశీ గారు నాకు చెప్పారు. Yeah. సో దిస్ వాస్ ది ఎండింగ్ లైక్ వెన్ గౌతమ్ పిచ్ ది ఐడియా, బికాస్ కాన్ఫ్లిక్ట్ ఈస్ ద కమ్యూనిటీ, దట్స్ ద డిజైర్ కదా కమింగ్ బ్యాక్ అనేది. సో దీన్ని ఇక్కడే ఎండ్ చేయాలనేది వాజ్ ఇట్ రైటింగ్ స్టేజ్ లోనే అది డెసిషన్ తీసేసుకున్నారా లేకపోతే? On the writing stage, ఎందుకంటే it's dealing with a bunch of layers. If it is such a thick story, we are talking about a boy wanting to bring his brother back. This film, the main meat is that నేను మా అన్నని తీసుకురావడము, ఆ అటెంప్ట్ సక్సెస్ఫుల్ అయిందా ఫెయిల్ అయిందా, దట్ ఈస్ ద మెయిన్ ఎమోషన్. బట్ ఇట్ ఈస్ డీలింగ్ విత్ వన్ మ్యాన్స్ డెస్టినీ ఆఫ్ ఫైండింగ్ వాడి దేనికి వాని పర్పస్. ఇట్స్ బిగ్గర్, దీనికంటే ఒక బిగ్గర్ రోల్ ఉంది, వీళ్ళందరినీ ఇక్కడ తీసుకెళ్ళాలి, అదొక లేయర్. దెన్ దేర్ ఇస్ అ లేయర్ ఆఫ్ అ రా ఏజెంట్ హూ ఇస్ నాకు ఒకటి ప్రామిస్ చేసి తీసుకొచ్చి, బట్ హిస్ బిగ్గర్, మేబీ ఇట్ ఇస్ పేట్రియాటిజం ఆర్ వాట్ ఎవర్, హీ జస్ట్ వాంట్స్ టు రూట్స్తో సహా తీసేయాలి. చిన్న కొలాటరల్ డ్యామేజ్ ఉంటే లైట్, he doesn't have that sensitivity towards my personal emotion. Ayanaki, he needs to solve a bigger problem. So inni layers deal now, because once Suri finds out that the raw agent did what he did, there will be a reaction to it. I need to bring these people back. Murugan has a brother who's coming in, there is a cartel. So to deal with so many layers, we cannot tell it in 2.5 hours. So this part was about idanta a brother ending with Murugan realizing his purpose and his destiny, and the next part becomes about fulfilling his destiny and dealing. కంటిన్యూషన్ గా అడుగుతున్నా, మీరు 2 పార్ట్లు అనుకున్నప్పుడు సెకండ్ పార్ట్లోకి ముందు పెట్టుకున్నవి ఏమైనా ఫస్ట్ పార్ట్లోకి తీసుకురావడం కానీ, లేదా ఫస్ట్ పార్ట్లో అనుకున్నవి ఏమైనా రెండో పార్ట్లోకి మార్చడం కానీ ఏమైనా జరిగిందా? మళ్ళీ ఒకసారి అడగండి. స్క్రిప్ట్ లెవెల్లో ఏమన్నా కొన్ని అటు ఇటు జరిపిన అందులోంచి ఇందులోకి మార్చడం, ఈ సీన్లు రెండో పార్ట్లో చూసుకుందామని కానీ, లేదా రెండో పార్ట్లో దీంట్లో తీసుకొద్దామని కానీ ఏమైనా అనుకుందా? ఒకటి ఇట్లాంటిది జరగలేదు, కానీ గౌతమ్ రాసే, నేను మీ రివ్యూ ఈరోజు కొంచెం చూసిన, ఐ హావ్ సీన్ లిటిల్ బిట్స్ ఆఫ్ సమ్ రియాక్షన్స్ ఆఫ్ పీపుల్ వాంటింగ్ సమ్ టైమ్ అ మోర్ ఎక్స్ప్లోజివ్ సెకండ్ హాఫ్. నాకు కొంతమంది కాల్ కూడా చేసింది, సెకండ్ హాఫ్ నువ్వు ఇంకా అన్లీష్ అయిపోతే బాగుండేది, లాస్ట్ వరకు ఆగినరు ఎందుకు అని. బట్ గౌతమ్ డజంట్ రైట్ అ సూపర్ హీరో కైండ్ ఆఫ్ హీరో. ఓపెనింగ్ ఎపిసోడ్ నుంచే కాన్ఫ్లిక్ట్ అయ్యే, అంటే కాన్షియస్లీ ప్రతి సీన్ మేము చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెల్ సీన్ చేస్తుంటే అదొక కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. బట్ గౌతమ్ వాంట్స్ టు అండర్ ప్లే ద హీరో, బికాస్ హీ ఈజ్ లైక్, వీడి పర్పస్ అన్న అక్కడ జరిగినప్పుడు హీ నీడ్స్ టు గ్రో ఫ్రమ్ దట్ బీయింగ్ అ కానిస్టేబుల్. స్ట్రేట్ అవే వాడు హీరోయిక్ అయిపోతే this is his kind of realistic kind of writing. So that is the way he deals with cinema. If everybody starts making cinema of a super heroic guy, mana cinemalu anni same untai, inka pratidi KGF సాలార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెల్ లో ఫోన్ చేసేసి ఆపేస్తాడు. అవును, అదే వేరే డైరెక్టర్ అయితే పెద్ద ఇది చేసేసి we could have made it into a full on conflict. But చెప్పండి నాకు, మీరు అన్నారు కాబట్టి ఆ పాయింట్ మీరు కూడా చెప్పండి. మీరు ఎడిటింగ్ ఫాలో అయ్యారు అంటే ఆయన సబ్జెక్టు ఆయన, మీరు యాజ్ ఎ మేకర్తో పాటు మీరు
లాస్ట్ మినిట్ యూఎస్ ప్రింట్ రిలీజ్ దాకా కూడా ఎడిట్లో ఫాలో అయ్యారు, నాకు ఐడియా ఉంది దాని గురించి. సెకండ్ హాఫ్లో కొన్ని జంప్స్ రావడానికి కారణంకి ఆ లాస్ట్ మినిట్ ఎడిట్స్ వాటిలో ఏమైనా జరిగిందా? అసలు జంప్స్కి ఎడిట్కి ఏం సంబంధం లేదు. అసలు సెకండ్ హాఫ్లో జంప్స్ వచ్చినాయని మీరు అనుకుంటున్నారు కానీ గౌతమ్ అనుకున్న స్క్రీన్ ప్లే అదే. జంప్ ఎక్కడ బట్ మరి మీరు చివరిని క్లైమాక్స్ని ఎగ్జిక్యూషన్ కన్నా నెరేటివ్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు? కాదు సార్, అక్కడ ఎగ్జిక్యూషన్ అంతా ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ ముసలావిడ అక్కడ ఆ రోజు 90 అడవిలో జరిగిన షూట్అవుట్లో ఆ ముసలావిడ ఆవిడ చిన్న పాప బతికింది. సో ఆవిడ జర్నీలో ఆవిడ పెద్ద ఆవిడ అయ్యి ఆ టైం కరెక్ట్గా సూర్య అనే క్యారెక్టర్ చిన్న టైంలోనే గుర్తుపట్టి వాళ్ళు టాటూ వేసి ఆవిడ చనిపోయారు అంతే. ఆవిడ వయసు అయిపోయింది. అది ఎలా నెరేట్ చేస్తాం చెప్పండి? ఆ చిన్న ఆవిడ అక్కడికి వెళ్ళింది కదా, దివికే కదా వెళ్ళలేదా? ఆ చిన్న పాప పెద్ద అయ్యి దివికే చేరింది. మరి ఇక్కడ కదా టట్టు వేసింది. అదే ఇప్పుడు సూర్య ఎక్కడున్నా అక్కడ డెస్టినీ, అదే సూర్య ఎక్కడున్నా అక్కడికి చేరింది అనేది. అంకాపూర్కి దివిక్ చేరలే. ఇప్పుడు సూర్య ఎక్కడున్నాడో అక్కడికి చేరాలి ఆ అమ్మాయి, అదే కదా ఆవిడ డెస్టినీ. అక్కడే కొంచెం ఫాస్ట్గా చెప్పడం వల్ల కొద్దిగా జనాలకి. ఇంకోటి ఏమైందంటే సార్ అక్కడ నేను 100 సార్లు చూసుకున్నాను. అక్కడ మీరు అన్నట్టు రిలీజ్ యూఎస్ కాపీకి పంపిస్తున్నప్పుడు కూడా అర్ధరాత్రి 2 నేను నవీన్ క్యూబ్లో కూర్చొని కూడా చూసుకున్నాము. నాకు ఆ 5 minutes ఏం కన్ఫ్యూజన్ అనిపించలేదు సార్. మరి జనాలకు ఎందుకు చిన్న పిసరు వచ్చింది? అదే మీ అందరినీ అడుగుతున్నాను సార్. మీ జనరల్గా చెప్పండి సార్. అది ఒకటి హరీడ్గా, ఇప్పుడు అది ఒక పాయింట్ చెప్పారు, కొంచెం హరీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అనేది. సార్ అది పక్కన అసలు మీకు సెకండ్ హాఫ్లో ఇష్యూ ఎక్కడ వచ్చింది సార్? అది ఇష్యూ ఆ లాస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ని 2 పార్ట్లు చేసుకుంటే అంటే సార్ పార్ట్ 1 పార్ట్ 2 ఎప్పుడైతే విడగొడుతున్నారో ఎక్కువ సమస్య ఏంటంటే పార్ట్ 2లో చాలా చెప్పాలనుకుని పార్ట్ 1కి న్యాయం చేస్తారు. అసలు అలాంటి ఏం జరగలేదు అన్నారు కదా, అదేగా చెప్తున్నా. అసలు మేము పార్ట్ 2లో ఏదో చెప్పాలని దీంట్లో ఆపింది ఏదీ లేదు. ఇవన్నీ పిచ్చి మాటలు, అసలు ఏదీ లేదు. సో బేసికల్గా ఏమైందంటే దిస్ ఈజ్ లైక్ ఏ థ్రిల్లర్ లాగా. చివర్లో నెక్స్ట్ లీడ్ వాట్ ఎవర్ లాస్ట్ 5 minutes వాయిస్ ఓవర్ ఉంది కదా, దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. అంటే బయటకు వెళ్ళే వాళ్ళకి హై ఇచ్చి వెళ్తుంది. బట్ అందులో చెప్పింది సెకండ్ హాఫ్లో కొంచెం సిస్టమేటిక్గా ఇంప్లిమెంట్ చేసి జనాలకి ఇంజెక్ట్ చేసి ఉంటే అట్లా ఆర్గానిక్ గా హై వచ్చేదేమో. సార్ ఆ డిస్కషన్స్ జరిగినాయి. ఇప్పుడు రాజమౌళి గారు చెప్తారు చూసారా, ఈ రీఇన్కార్నేషన్స్ ఉన్నప్పుడు లేకపోతే డెస్టినీ కలుస్తున్నప్పుడు మధ్యలో అటు గ్లిమ్సెస్ ఇస్తారు. ఇప్పుడు చరణ్ గారికి ఇలా వేలు తగిలినప్పుడు ఫ్లేర్ రావడం అవన్నీ రాజమౌళి గారు ప్లాన్ ఇందులో కూడా ఇచ్చారు కదా. మధ్యలో అంటే విజయ్ కింగ్ ఫోటో చూడటం ఒక్కటే ఉంటది. సో అట్లాంటి 2-3 వేద్దాం గౌతమ్ అని అడిగా. అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, యాజ్ ఐఎమ్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్, నాకు అలాంటి థాట్సే వస్తాయి. ఇట్లా ఇస్తే బిల్డప్లు ఏంటంటే, ఇప్పుడు విజయ్ గారు ఆ ఫోటో చూడగానే, ఆ కింగ్ ఫోటో చూడగానే అలాగే మ్యూజిక్ పడుతుంది, థియేటర్లో జనం అరిశారు, శ్రీరాములో ఇట్లా రియాక్ట్ అయ్యారు. సో అలాంటి కమర్షియల్ మీటర్ సీన్లు కోసం నేను ఆలోచిస్తా. ఇలాంటి ఇట్లా డెస్టినీ ఉన్నప్పుడు ఇంటర్వెల్ ఎత్తుతున్నప్పుడు ఒక రాజుని ఎత్తుతున్నాను ఫీలింగ్, ఎందుకంటే అతను ఆల్రెడీ రాజు అని నాకు తెలుసు, ఒక రాజుని ఎత్తుతున్న ఫీలింగ్ లో ఉంటుంది. కైండ్ ఆఫ్ ఇదంతా బిగినింగ్ లోనే గెస్ చేస్తారు కదా. సో అదంతా ఒకటి ఉంటుంది. ఇట్లాంటి కమర్షియల్ హింట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో గౌతమ్తో నేను అడిగా, ఇట్లా మధ్యలో చెప్పుకుంటే వెళ్ళొచ్చు కదా, మనకి బ్యాక్ డ్రాప్ ఉంది కదా అని. కానీ విజయ్ గారు చెప్పినట్టు ఏంటంటే, గౌతమ్ మీరు ఇందాక చెప్పినట్టు అతను ఒక ఈ కమర్షియల్ యాంగిల్లో చెప్పాలని అనుకోలేదు కదని. మీరు అన్నట్టు హీ వాంటెడ్ టు స్టిక్ టు దట్ ఓన్లీ వాట్ హీ వాంటెడ్ టు సే. ఇంకోటి ఆ టాటూది కూడా కొంచెం జనాలకి ఎక్స్ప్లెయిన్ అండర్స్టాండ్ చేసుకునే విధంగా 2-3 గ్లింప్సెస్ లో త్రూ అవుట్ ద ఫిల్మ్. ఇప్పుడు అదే అంటున్నాను సార్, ప్రెజెంటింగ్ ఎ సీన్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్. అలా రైట్. రామ్ చరణ్ గారికి మగధీరాలో ఎలా గుర్తొస్తుంది గతం అనేది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబు గారే దేవుడు అని ఆ రోజున కలేజాలు ఎలా అనేది ఒక రకంగా త్రివిక్రమ్ గారు రిప్రజెంట్ చేశారు. సో అట్లా ఒక కమర్షియల్ ఫార్మాట్లో కాకుండా గౌతమ్ తన స్టైల్లో ఇలా ట్రై చేశాడు. అదేంటంటే ఆమె సెకండ్ హాఫ్లో విజయ్ గారు చెప్పినట్టు అందరికీ ఇంకొంచెం హైతో చెప్పాల్సిందంటే, గౌతమ్ అసలు అలా హైతో చెప్పే డైరెక్టర్ కాదండి. అసలు అతని థాట్ ప్రాసెస్ అలా ఉండదు. అసలు చాలా చోట్ల గౌతమ్ అండర్ప్లే చేశాడు, కానీ ఎలివేషన్ ఇవ్వచ్చు, ఇక్కడ హీరోయిజం చూపించవచ్చు అన్న చోట కూడా అండర్ప్లే చేశాడు. అంటే గౌతమ్ ఏమంటాడంటే, సెట్ మీద అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగి వీడు ఇంకా రివెంజ్ మోడ్కి వెళ్ళే వరకు వాడు అట్లా బిహేవ్ చేయకూడదు. అంటే బ్రదర్ చనిపోయి విజయ్ రియాక్ట్ అయ్యేదాకా, సూర్య అనే క్యారెక్టర్ రియాక్ట్ అయ్యేదాకా అతన్ని సూపర్ హీరో చెయ్యొద్దు, అండర్ ప్లే చేయాలి. యాక్చువల్లీ హి ఇస్ an agent, he shouldn't be ఎందుకంటే వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ పెద్ద ఫైట్ చేశారు, ఎవడితను అని డౌట్ వస్తుంది. ఒక స్పై మీద అలాంటి డౌట్లు రాకూడదు. ఇట్లా ఏంటి రియలిస్టిక్ సినిమాలోనే ఆలోచిస్తారు. సో కొంచెము పోనీ మేము ఎక్కడ తప్పు చేసామో అని అది కూడా చూసుకోవాలి అనుకుంటే,
ఇంత కమర్షియల్ సినిమాగా మౌంట్ చేసిన దాంట్లో కొన్ని రియలిస్టిక్ వదిలేసి కమర్షియల్ పాయింట్స్ వెళ్ళాల్సింది, ప్రెజర్ పెట్టాల్సింది గౌతమ్ మీద. కానీ మీరు అన్నట్టు ఒక జెర్సీ డైరెక్టర్ని క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వకుండా నేను ప్రెజర్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. సో అందుకని ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ తనకు వదిలేసాం, నేను కానీ విజయ్ గారు కానీ ఎవరైనా. సో ఆ ప్రాసెస్లో ఇట్లాంటి చిన్న చిన్న కమర్షియల్ ఇక్కడ మీరు అన్వర్ గారు అన్నట్టు చాలా మంది అన్నారు ఇక్కడ ఇంకా లేస్తుంది అనుకున్నప్పుడు అంత లెగలేదండి అని. సో ఆ కమర్షియల్ సైజ్కి పుష్ చేయకుండా వదిలేయటం కూడా మేము ఏమన్నా. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ తో మనం డైరెక్ట్ సీన్ చూస్తే గానీ అర్థం కాదు దట్ దే ఆర్ అండర్ కవర్ అని. యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక సీన్ లో తెలిసిపోద్ది, ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది డైరెక్ట్లీ. ఆమె హీ గివ్స్ హర్ ఎన్ హింట్ అండ్ షీ డెలివర్స్ ఇట్ టు ద ఇండియన్ ఎంబసీ, సంథింగ్ లైక్ దట్. దెన్ వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారని ఒక చోట ఎస్టాబ్లిష్ అయింది. సో బేసికల్ గా అది కొంచెం స్మూత్ గా ఉంటే ఆ యాంగిల్ అన్నారు కదా, వాళ్ళిద్దరి మధ్య సడన్ గా హీరో హీరోయిన్ కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారండి. ఎందుకంటే కొంతమంది ఎటువంటి ఫిల్మ్ అయినా దే వాంట్ లిటిల్ లవ్ కరెక్ట్ అండి, కలుగుతుంది. కానీ లాస్ట్ లో మనీష్ చౌదరి భాగ్యశ్రీతో మాట్లాడుతున్నప్పుడు అది క్లారిఫై చేసాం. టెల్ మీ ఆనెస్ట్లీ, వాస్ దట్ అన్ ఆఫ్టర్ థాట్? నో, బికాజ్ దీన్ని కవర్ చేసుకోవడానికి గౌతమ్ తో కూడా అది ఒకటి చెప్తున్నాను కదా, వీ డూ అ లాట్ ఆఫ్ కరెక్షన్స్ ఇన్ రెగ్యులర్ ఫిల్మ్స్ అండ్ ఆల్. వెన్ మీరు ఇట్లా అన్నట్టు గౌతమ్ అవి కూడా ఒప్పుకోడు. ఓకే, తను అనుకున్నది రాసింది తీస్తున్నాడు. ఆమెకు ఆల్రెడీ ఒక ఎజెండా ఉంది అనేది ముందు నుంచే ఉంది. 2 సార్లు షౌట్ చేసే సీన్లు ఉన్నాయి కదా సినిమాలో. ఒకటి ప్రెజెంట్ లో, ఇంకోటి రెండోది బోట్ లాగేటప్పుడు. సో ఆల్రెడీ గౌతమ్ది జెర్సీ మూమెంట్ అనేది బాగా వెల్ నోటెడ్, బాగా రిజిస్టర్ అయిన మూమెంట్ అసలు. అవును, కరెక్ట్. మీరు దాన్నే మళ్ళీ మీకు చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటప్పుడు మళ్ళీ సేమ్ నేను కూడా అట్లాగే చేయాలా అని కానీ లేదా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సినిమా చేసేటప్పుడు జెర్సీ మూమెంట్ అని మనం అనుకోము. అది సడన్ గా టీజర్ వేసేసరికి జనాలు కనెక్ట్ చేసి అప్పుడు మాకు అనిపించింది ఓర్నియమ్మ ఇట్లా ఫిక్స్ అయిన వీళ్ళు అని. ఆ రోజు ఫైట్ చేసేటప్పుడు ప్యూర్ వాడు అరిచే రీజన్ ఏంటంటే, మాకు ఇమోషనలీ వాడికి ఒక టైం లైన్ ఉంది. ఆ టైం లైన్లో ఎట్లయినా అన్ని కలవాలి. అందుకే వాడు ఫైట్ చేస్తుండే, లేకపోతే పర్పసే లేదు. ఊరికే కావాలని గొడవ పెట్టుకొని ఎట్లయినా ఈ టైంలో నేను అన్నని కలవాలి, అన్న నన్ను నా దగ్గర రావాలి, నేను వెళ్ళి అన్న అని చెప్పలేను ఆయనకు, నేను తెలియకుండా ఆయన నా దగ్గర రావాలి, అప్పుడు ఆయన ఫోన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎంత ఫైట్ చేసినా అన్న కనిపిస్తలేడు. సో హీ నీడ్స్ ద ప్రిజన్ టు బికమ్ మోర్ కేయాటిక్. సో ఇట్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ షౌట్, మేక్ కేయాస్, హూ విల్ స్టాప్ మీ, కమ్, ఇంకెవడైనా ఉంటే రా అనే స్పేస్లో. దెర్ వాజ్ ఆల్సో అ లిటిల్ డైలాగ్ దేర్. ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, ఆస్కింగ్ ఎనీబడి హూ వాంట్స్, ఇంకెవడైనా ఉంటే రా అన్నట్టు ఉంటుంది. అది ట్రిమ్ చేసాము బికాజ్ వీ ఫెల్ట్ లైక్ అక్కడ డైలాగ్ అవసరంలే, కమ్యూనికేట్ అవుతుంది. బికాజ్ మనం ప్రీకన్సీవ్డ్ గౌతమే తీసిన సినిమా కాబట్టి మనం ఏదో స్క్రీన్ ప్లే వేసుకొని ఇట్లాంటి ఇమోషన్లు వస్తుందని ఫిక్స్ అయ్యి అక్కడ వచ్చి ఇట్లాంటి ఇమోషన్ కాదు అని. అది మనీ షాట్ టీజర్ లో ఇట్ బికేమ్ టీజర్ లో మనీ షాట్ అయిపోయేసరికి ఐ థింక్ పీపుల్ స్టార్టెడ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఇట్ విల్ కమ్ అట్ ఇట్ ఈస్ అ క్రూషియల్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్ బికాస్ ఇట్ ఈస్ ద మోస్ట్. ఇప్పుడు మూవీలో హృదయం సాంగ్ తీసేశారు. ఆ సాంగ్ యూట్యూబ్ లో నేను చూసిన తర్వాత చూసాను అండ్ ఇట్ మేడ్ సో మచ్ ఆఫ్ సెన్స్. యాక్చువల్గా ఆ డైలాగ్స్ ముందు చూస్తే మనం అంత పర్టికులర్ గా వీ డోంట్ గెట్ ద కంటెక్స్ట్. ఆ సాంగ్ కి ముందు డైలాగ్స్ ఉన్నాయి, ప్రాబ్లీ 1.5 minute, అయిపోయిన తర్వాత డైలాగ్స్ ఉన్నాయి. అంత బ్యూటిఫుల్ గా ఉంది, మీరు ఎందుకు కట్ చేశారు? డస్ ఇట్ రియల్లీ మ్యాటర్ ఒక 5 minutes 6 minutes ఎక్స్ట్రా? అదే రేపు గౌతమ్ అడగాలి. నేను 100 సార్లు ఫైట్ చేశా సాంగ్ పడ. నాకేమనిపిస్తుంది అంటే, సాంగ్ వేస్తే అన్నెసరీ సాంగ్ వేసిందని ఫుట్బాల్ ఆడతారు, సాంగ్ వేయలేదంటే సాంగ్ వేయలేదంటే మనమైతే ఫుట్బాల్, మీరు ప్లేయర్స్. భాగ్యశ్రీ ఫ్యాన్స్ లాంగ్ రన్ లో దిస్ ఈస్ ద క్లాసిక్ సాంగ్ బేసికల్లీ. అది పెట్టుంటే సెకండ్ హాఫ్ కైనా యావరేజ్ అడ్వాంటేజ్ అయ్యి ఉండేది అంటారా? సెకండ్ హాఫ్ లో పడలేదు కదా, పడితే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో పడలేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఎక్కడ అసలు నచ్చింది. తర్వాత ఆ ఎమోషన్ సెకండ్ హాఫ్ లో మరి వాళ్ళ నాకు నచ్చడం కూడా సెకండ్ హాఫ్ ఇంపాక్ట్ చూపించిందట. కానీ నాకు ఇప్పుడు ఇట్స్ లైక్ వన్ మిక్స్. ఇప్పుడు నాకు చాలా మంది చూస్తారు కదా, ఒక హ్యూజ్ నంబర్ నాకు ఫస్ట్ హాఫ్ విపరీతంగా నచ్చింది, సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes నచ్చినాయి. కానీ
చాలామంది సెకండ్ హాఫే మాకు విపరీతంగా నచ్చింది అనే బ్యాచ్ కూడా ఉంది. సో అది నాకు చాలా మంది second half బాగుందని చెప్పారు. ఇప్పుడు తెలుగు 360 ప్రదీప్ గారు ఉన్నారు కదా, ప్రదీప్ ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ట్వీట్ చేసాం, నేను లేచిందో చూసా, మాసకర్ సీన్ ఆయనకి బాగా నచ్చింది, వెంకటేష్ సీన్. సో ఇట్లా మేమేం ఇప్పుడు ఒక ఫిల్మ్ when we are ల్యాండ్ చేస్తున్నప్పుడు ఏంటంటే పాయింట్స్ చూసుకుంటాం, ఈ పాయింట్స్ వర్కౌట్ అవుతాయి, ఈ పాయింట్స్ వర్కౌట్ అవుతుందని సేపు సినిమా యాక్చువల్లీ ఇంకా ఆమె అంతగా బయటకు వచ్చి బాగాలేదు అని చెప్పడానికి స్కోప్ ఆమె ఉండదు అని. సో అట్లా ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ కింగ్ ఎపిసోడ్ కానీ, జైల్ ఎపిసోడ్ కానీ, ఆమె కేరళ బ్యాక్ వాటర్స్ దగ్గర మొదలైన ఎపిసోడ్, కేరళ బ్యాక్ వాటర్స్, కాటల్ సీన్ తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ఈ ఫస్ట్ హాఫ్లో డెన్ అండ్ హాఫ్లో మ్యాసకరు బ్రదర్స్ ఇద్దరు బీచ్ రోడ్ను మాట్లాడుకుంటూ నన్ను చంపేయాల్సిందే అది. దాని తర్వాత లాస్ట్ 20 minutes ఈ 6-7 పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్ని మేము బ్యాంక్ చేసాం. ఈ వర్కౌట్ అవుతున్నాయి గ్యారంటీగా. సో దిస్ విల్ బి ఇనఫ్ ఫర్ అ ఫిల్మ్ అని మా క్యాలిక్యులేషన్స్లో. సో ఇప్పుడు మీరు ఒక క్యాలిక్యులేషన్తో సినిమా చూస్తారు కదా, మీకు నేను చెప్పిన ఈ 7 points కాకుండా మీకు ఎక్కడ సినిమా తప్పు అనిపించింది కొంచెం అయినా? సినిమా తప్పు అనిపించింది అని అనిపించలేదు. అందరూ ఇంకా కావాలి అనే అదే ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అనుకున్న బ్యాంకింగ్ పాయింట్స్ అవి కాకుండా ఇంకే వాటిలో ఏం మిస్ అయింది, ఇంకేమంటే బాగుంటుంది. ఇది పక్కన పెట్టండి సార్. సలారు, కేజీఎఫ్, పుష్ప ఇలాంటి సినిమాలు చూసి అలవాటు పడిపోయిన ఆడియన్కి ఒక కమర్షియల్ సినిమా వస్తుందంటే వాడు కొన్ని హైస్ కావాలి, వాడు కొన్ని హీరోయిజం ఎలివేషన్ షాట్ గారు. నేను ప్రెస్ మీట్ లో కూడా నేను విజయ్ గారు రిలీజ్ ముందు రోజు కూడా చెప్పాం కదా, ఇది గౌతమ్ కింగ్డమ్ అని. ఇందాక ఆయన గౌతమ్ గురించి అంతసేపు చెప్పారు కదా, ఇది గౌతమ్ కింగ్డమ్ అని అన్సార్లు చెప్పాను కదా, మేము ఇద్దరం చెప్పాం కదా ఆ రోజు ప్రెస్ మీట్. రాంగ్ నోషన్లో కానీ, రాంగ్ కన్సెప్షన్లో కానీ, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి రాకూడదని రిలీజ్ ముందు రోజు కూడా గుర్తు చేశాం కదా, ఇది గౌతమ్ కింగ్డమ్ అని. గౌతమ్ సినిమాలో ఒక సలార్ కానీ, ఒక కేజీఎఫ్ కానీ, ఒక దేవరా లాంటి మూమెంట్ ఉంటుందని ఎందుకు అనుకున్నారండి చెప్పండి? పాయింట్ మీరు అన్నట్టు, బట్ చాలా సినిమాలు మూమెంట్లు ఇందులో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఏ మూమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, దేవరాలో ఏం చేస్తారు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్మగ్లింగ్ హెల్ప్ చేస్తారు. అసలు వీళ్ళు రాసుకునే టైంకి దేవరా రిలీజ్ కాలేదు. అసలు ఈ సినిమా మొదలు పెట్టి రాసే దేవరా రిలీజ్ అవ్వాలా? అసలు యాక్చువల్ గా రెట్రోకి చేస్తున్నారు. అది ఎందుకు అంటున్నారండి? ఛత్రపతి అంటున్నారు సార్, రెట్రో అంటున్నారు. చిత్రీకృతున్న సీన్ యాజ్ ఇట్ ఈస్. దేవరమగల్లో శివాజీ గణేషన్ చనిపోతే కమల్ హాసన్ ఆ తండ్రి క్యారెక్టర్ లో ట్రాన్స్ఫర్ అయినట్టు చూపిస్తాడు, ఆ బట్టలు వేసుకుని జోళ్ళు వేసుకుని సేమ్ ఇందులో విలన్ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్, సీన్ బై సీన్. సో ఇట్లా రిఫరెన్స్లు ఎందుకు? గౌతమ్ రిఫరెన్స్ రాకూడదు కదా. దేవరమగన్ సినిమాలో సీన్ గౌతమ్ దీనిలో పెట్టాడు, ఒకేలా నిజంగా అతను పెట్టుండే నాకు తెలియదు, పెట్టలేదు, అది ఓకే, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే క్షత్రియ పుత్రుడు అనేది ఒక ఆ సినిమా నుంచి ఒక 100 సినిమాలు వచ్చినాయి, ఆ ఒక్క సినిమా నుంచి 100 సినిమాలు వచ్చినాయి కనీసం. సో అది కాదు, ఈ రెట్రో గోల్ ఏంటి, ఈ ఛత్రపతి గోల్ ఏంటి, ఎన్ని ఏంటి, అసలు రెట్రోకి దీనికి ఏం సంబంధం? నేను నిన్న ఎక్కడో ప్రెస్ మీట్ లో రెట్రోలో తమ్ముడు అన్న గోల్ ఉందా నేను చూసినప్పుడు లేదే అన్న. అంటే సేవియర్ సినిమాలు కదా అన్ని. సేవియర్ సినిమా అంటే ఇక అన్ని సినిమాలు చోజన్ వన్ అంటే ఇందాక ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ, అసలు నేను ఎప్పుడు మాట్లాడిన రివ్యూల గురించి మాట్లాడతాను అంటారు కదా, ఇప్పుడు అందరు రివ్యూలే కదా, మనందరూ నార్మల్గా ప్రతి మైక్ ఇట్లా పెట్టుకుని యూట్యూబ్లో రివ్యూలు ఇస్తున్నారు కదా, బాగానే ఉందండి చూడొచ్చండి అంటారు. ఏంటి, ఎందుకు అంటారు అలా? RRR లాగా ఊహించుకుని రాకండి అంటే RRR లాగా ఎందుకు ఊహించుకుని రాకూడదు? అంతే టైంలో సినిమా తీశారు, ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు కదా, ఎందుకు ఊహించుకోరు? ఏం ఆడుతున్నావు, కామన్ సెన్స్ ఉందా నీకు? RRR రాజమౌళి గారు తీశారు, ఇది గౌతమ్ తీశాడు, ఎవరి స్టైల్ ఆఫ్ మేకింగ్ అలా ఉంటుంది కదా, నువ్వు RRR ఊహించుకుని గౌతమ్ సినిమాకి ఎలా వస్తావు? నీకు మైక్ ఉంది కదా ఎదురుకుండా, ఇష్టం వచ్చి మాడతావు నువ్వు, నాకు అర్థం కాదు. RRR ఊహించుకుని ఎందుకు వస్తారండి? రాజమౌళి గారు తీసిన సినిమాకి ఇండియాలో ఇంకేదైనా ఫిల్మ్ మేకర్ సినిమా తీసిన దానికి ఊహించుకుని రాగలుగుతామా? ట్రైలర్ చూసి వస్తారంతే. ట్రైలర్ ఈ గౌతమ్ ఏం తీస్తున్నాడు, గౌతమ్ సినిమా ట్రైలర్ చూసి రా, అంతేగాని నువ్వు ఇంకో సినిమా ఊహించుకుని ఈ సినిమా ఎందుకు వస్తావేంటి? అదేం లాజిక్ అసలు? ఎందుకు ఊహించుకోకూడదు అంటావేంటి? అది ఇదేం అసలు? ఇట్లా ఇప్పుడు నీకు రైట్ ఉంది, నీ కెమెరా ఉంది, నీకు ఫోన్ ఉంది, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా అని నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడతావా సినిమా గురించి? అంటే నేనేం ఆపండి సార్, తప్పు కదా అలా మాట్లాడట్లేదు. ఏంటంటే ఇవాళ నోవేడేస్ ఏమైందంటే, మీ రివ్యూవర్స్ జర్నలిస్ట్ని పక్కన పెడితే సినిమా వన్స్ పబ్లిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది. కాబట్టి ఇన్స్టాలో ఉన్న థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్, యూట్యూబ్లో ఉన్న ల్యాక్స్ ఆఫ్ పీపుల్, ఎవరికి వాళ్ళు మూర్తి గారు 1 point, యూ డూ ఇట్, దాని ద్వారా యు ఆర్ మేకింగ్ మనీ, రైట్? If there is no you means me or some not you అంటే the guys you are putting it on. ఇప్పుడు రివ్యూ చెప్పే వాళ్ళు సినిమా బయట వచ్చి చండాలంగా ఉందంటే దట్ ఇస్ యాక్సెప్టబుల్.
ఆడు సొంత డబ్బులతో టికెట్ కొన్నాడు, చూశాడు, వాడి ఇష్టం. ఇక్కడ ఏంటి, నువ్వంటే ద గై హూ వాంట్స్ టు రివ్యూ, వాళ్ళు రివ్యూ పెట్టమండి, బట్ డోంట్ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ద మూమెంట్ యూ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, యు నో ద ప్రాసెస్. ఎలా చెబితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి. సో ఒకదాన్ని దాన్ని ఫిల్టర్ చేశారేమో కానీ నెగిటివ్ మాట్లాడితే ఎక్కువ ట్రాక్షన్ ఉంటుంది. ఒక సినిమాను పొగిడితే ట్రాక్షన్ రాదు. నీకు ట్రాక్షన్ కావాలి, నీకు వ్యూవర్షిప్ పెరగాలి, నీకు ఫాలోవర్స్ పెరగాలి, నీకు డబ్బు రావాలి, కాబట్టి సినిమాని తిడతావు. హీరోది, ఒక ప్రొడ్యూసర్ది, ఒక డైరెక్టర్ది 2.5 ఏళ్ళ కష్టం ఇది. ఒక 10 మంది డిస్ట్రిబ్యూటర్ల డబ్బులు ఇవి. నువ్వు నీ సరదాకి నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ కోసమో, లేకపోతే ఆయన అన్నట్టు నీకు వచ్చే ఆ వ్యూస్ మూలన వచ్చే డబ్బుల కోసమో నువ్వు ఇష్టం వచ్చినట్టు అబ్యూస్ చేస్తావు సినిమాని. నీకేం రైట్ ఉందని దాన్ని డిస్కస్ చేయడానికి లేవు, మనం కంటెంట్ క్వాలిటీని డిస్కస్ చేయడానికి ఉన్నాం. సార్ ఒకసారి ఇన్స్టాని యూట్యూబ్ని పక్కన పెట్టండి సార్. జనరల్గా వెబ్సైట్లో నేను మాట్లాడిన ఎవరు ఎలాంటి రివ్యూ ఇచ్చినా అని చెప్పారు కదా మీరు హ్యాపీ అయినా వచ్చిన రివ్యూలో? వెబ్సైట్ రివ్యూస్ ఈసారి అదే చెప్పాను. నేను వెబ్సైట్ రివ్యూస్ నాకు ఏ ఇష్యూ లేదు ఈసారి. ఇప్పుడు మీకు తెలుసు కొన్ని టార్గెటెడ్ రివ్యూస్ ఉన్నాయని, అది పక్కన పెట్టేస్తే మిగతా ఏ వెబ్సైట్ రివ్యూతో కానీ నాకు ఏ ఇష్యూ లేదు ఈసారి. ఎందుకంటే వాళ్ళు రాసిన దాంట్లో కొన్ని కరెక్ట్లు ఉన్నాయి, కొన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము, కొన్ని ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏకే ఉంటాయి, అవన్నీ ఓకే, నేను కాదనట్లేదు. కానీ సో ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ద రివ్యూస్ దిస్ టైం. నేనేం కంప్లైంటే చేయట్లా. కంప్లైంట్ చేసుకుంటే మనం కూర్చుని ఇలా డిస్కస్ చేసేవాళ్ళం కాదు. కానీ కొన్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని వంకగా పెట్టుకు చేస్తున్న అతి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అబ్యూస్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. టార్గెట్ కూడా ఏం లేదు. ఇప్పుడు నేను కానీ విజయ్ గారు కానీ గౌతమ్ కానీ ఏం టార్గెట్, మాకు ఏం సంబంధం, అసలు మేము వాళ్ళకి ఏం పరిచయం? నేను ఏమైనా అప్పు తీసుకుని అలాగే అప్పు తీసుకున్నా లేను కదా, నేను కానీ గౌతమ్ కానీ వాళ్ళకి ఇంకేం టార్గెట్ ఉంటుంది మా మీద, ఏముంటుంది మాతో పని? ఇదంటే అబ్యూస్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక సినిమాని అబ్యూస్ చేస్తే ఓహో ఏంటి, వాట్ ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్? విజయ్ గారు మీరు అలవాటు పడ్డారా దీనికి? విజయ్ గారు గత చివరి 3 days మీరు డిఫరెంట్ 3 ఫంక్షన్లు, బట్ ఇట్ డజంట్ మీన్ ఇట్స్ ఓకే. దిస్ డిస్కషన్ ఇస్ నీడెడ్. అలవాటు అయిపోయిందని ఓకే చేయండి అని కాదు, ఇట్స్ నాట్ ఓకే టు డూ దట్. చివరి 3 రోజుల్లో చేసిన ఇవి ఉన్నాయి కదా మీ ఫంక్షన్లు పబ్లిసిటీ చేసిన దాంట్లో మీరు కొంచెం కొత్తగా కనిపించారని అందరూ కూడా అడిగారు. డైరెక్ట్ అంటే కొత్తగా మీన్స్ ఐ మీన్ యువర్ వే ఆఫ్ టాకింగ్ బేసికల్గా ఇట్ ఇస్ మోర్ సోబర్, వెరీ ఇట్స్ లవబుల్ అన్నట్టు, అగ్రెషన్ లేకుండా ఉంది అని ఒక ఒపీనియన్ అయితే జనంలో వచ్చింది. ఇంకోళ్ళైతే అబ్బాయి బాగా తగ్గాడు, విజయ్ దేవరకొండ బాగా తగ్గాడు, ఇప్పుడు బాగుంది అని కూడా కామెంట్లు బయట వినిపించాయి. అసలు ఇదంతా మార్పా లేకపోతే ఒరిజినల్ అలాగే ఉందా? విజయ్ దేవరకొండ ఎప్పుడు ఎక్కలే, ఎప్పుడు తగ్గలే. నాకు అనిపించింది నేను మాట్లాడతా. మీతో ఎప్పుడు మాట్లాడినా సిన్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ wasn't I speaking the same with you whenever I speak? I haven't spoken to him. మీతో ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా ఇట్లనే మాట్లాడతా. ఒపీనియన్లు పబ్లిక్ పర్స్పెక్టివ్ అన్నది రియాలిటీ కాదు. అది ఎట్లా షిఫ్ట్ చేస్తే అట్లా షిఫ్ట్ చేయవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ మనీ యూ కెన్ సెట్ వాట్ ఎవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ గాజా పాలెస్టీన్ వార్ అవుతుంది. పిఆర్ బ్యాటిల్ సడన్గా ఒకరోజు ఇజ్రాయెలే కరెక్ట్ అనిపిస్తుంది, సడన్గా ఒక రోజు పాలెస్టీన్లో ఇట్లా చేస్తుంది అనిపిస్తుంది. అంతా యూ కెన్ చేంజ్ ఒపీనియన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ వాయిసెస్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ ఇనఫ్ కవరేజ్. మనం అనుకున్నది ఎస్టాబ్లిష్ చేయవచ్చు. నేను మనిషిలా I know I'm always honest to myself, honest to my work, honest to my people. And నాకు జనాలు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా, ఏం చేసుకున్నారా, I know that it will always come around, cycle. నిన్న మీరు క్యాజువల్గా ఎవరో పవన్ కళ్యాణ్ గారు వస్తారా ఫంక్షన్ కంటే, లేదు మా పవన్ కళ్యాణ్ ఈయన అని మీరు అన్నారు. సోషల్ మీడియాలో కాంట్రవర్సీ కాదు, ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఏంటని చెప్పి ఇప్పుడు ఒక హీరో గురించి చెప్పండి పర్లేదు. ఇప్పుడు కాంట్రవర్సీ చేసే సో కాల్డ్ జీనియస్ చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక హీరోని, ఇప్పుడు మీరు హీరోలో ఉన్నారండి అంటే రితిక్ రోషన్ లో ఉన్నారండి అంటాం కదా, అట్లా మా ఏ హీరో అయినా ఫస్ట్ రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటాం. కాబట్టి
పవన్ కళ్యాణ్ ఈయన మా సినిమాకి ఈయనే పవన్ కళ్యాణ్ అని అర్థం దానికి. అంటే ఈయన పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడయ్యారో లేకపోతే ఈయన పవన్ కళ్యాణ్ దాటేసారని కాదు ఉద్దేశం. ఒక పవన్ కళ్యాణ్గా ఒక హీరో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకు నోట్లో నుంచి వచ్చే పవన్ కళ్యాణ్ గారు కదా, అలా మా పవన్ కళ్యాణ్ అన్న అది. దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఏం లేదు. అంటే కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి అని దాన్ని మన అర్థం. అది విజయ్ గారు మొన్న సెట్కి వెళ్ళారు కదా, పవన్ కళ్యాణ్ గారు సెట్కి, ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్? అసలు ఆ రోజు నేను షాక్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు ఈయన ఇది చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటుంటే నేను పక్కనే అసలు ఎలా అసలు మంచి ఫ్రెండ్స్ లాగా ఇద్దరు. అర్జున్ రెడ్డి గురించి కళ్యాణ్ గారు చెప్తున్నారు. అసలు కళ్యాణ్ గారు కాలేజ్ లో ఉన్నప్పుడు విజయ్ గారు ఖుషి గురించి వీటి గురించి విజయ్ గారు చెప్తున్నారు. అసలు వాళ్ళు చూడాలి. అసలు ఏంటి సార్ కాన్వర్సేషన్? జనరలీ లైఫ్ గురించి, లైఫ్ అండ్ అప్రోచ్. కళ్యాణ్ గారు స్పిరిచువాలిటీ, మైండ్ సెట్ గురించి చెప్తుండే. అందరు సినిమాలు చూస్తా అని చెప్తుండే, నీ సినిమాలు కూడా చూస్తా అని చెప్తుండే. కళ్యాణ్ గారు హ్యూజ్ స్టార్ అయినప్పుడు నేను హాస్టల్లో ఉన్నా, పుట్టపర్తిలో ఉన్నా. సో అక్కడ మాకు సినిమాలు లేవు. సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్, మీ జర్నీ అంతా నేను బయటికి వచ్చి పెద్దోడయి యాక్టర్ అయిన తర్వాత అప్పుడు చూసిన. అప్పటిదాకా నాకు తెలుగు సినిమా అంత exposure లేకుండే till my 10th standard, which was one huge journey. His arrival and stardom would have happened na first to 10th standard lo. Then we were talking about some other కొన్ని personal things that he was sharing and I was listening to, which I public platform lo cheppoddu, but it was interesting. He's a phenomenon. So ఇంకా కింగ్డమ్ వస్తే అన్ని రివ్యూలో దాదాపుగా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు మీ కెరీర్లో. గట్టిగా చెప్పండి. మీరు అందించండి సార్. అర్జున్ రెడ్డి అండ్ కింగ్డమ్ కాదు, మీ అనాలిసిస్ ఏంటి సార్? అండ్ మీలో ఏం మార్పు కనిపించింది మీకు మీరుకే? గుడ్ రైటింగ్, గుడ్ సినిమాటోగ్రఫీ, గుడ్ మ్యూజిక్. మీ గురించి చెప్పండి సార్, బెస్ట్ పెర్ఫార్మెన్స్. నా ప్రకారం నేను ప్రతి సినిమాలో 100/100 వేస్తా. నేను ఒక్కటి కూడా వదలను. నేను నా మ్యాక్సిమం వేస్తా, చేస్తా. దానికి రైటింగ్ సపోర్ట్ చేసి, సినిమాటోగ్రఫీ సపోర్ట్ చేసి, ప్రొడక్షన్ డిజైన్ ఇవి సపోర్ట్ చేసి, మ్యూజిక్ సపోర్ట్ చేసినప్పుడు మీ అందరికీ ఇంకోలా ఇంపాక్ట్ అవుతుంది. సేమ్ అదే ఫ్రేమ్లు కాకుండా, అనిరుద్ ఆర్ఆర్ కాకుండా, అదే డైలాగ్ కాకుండా వేరే మ్యూజిక్ ఉండి కొంచెం వేరే సినిమాటోగ్రఫర్ ఉంటే మీకు ఇది అనిపించదు. నేను చేసింది అదే ఉండి ఉంటుంది కానీ మీకు వేరేలా రిసీవ్ చేసి. సో ఐఎమ్ డిపెండెంట్ ఆన్ so many people for my performance to come through, and not only me, every actor ki ade. Biggest stars kuda, some of the big people we think are the best actors also, when they work with good directors, good technicians, a performance man andha viparitanga mechukuntam. Wrong technicians vaddappudu andaru tittukuntaru. అంటే మీ ఫ్లాప్ కారణం రాంగ్ టెక్నీషియన్స్ అంటారు? Wrong scripts, wrong collaboration of people. I correct ga కూర్చోకపోతే సరిగ్గా అవుట్పుట్ రాదు. Can I? So Yeah, you yeah, want to complete or? No, that's it. Yeah. Okay. Vamsi garu, you are like a huge fan of commercial cinema. He's been very vocal about it also. ఇందు ఒక ఐకానిక్ లైన్ కూడా ఉంటుంది అనమాట. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎవరికి కావాలి బాస్, హీరో బాగా చూపించామా, హీరో ఎలివేషన్స్. సో యూ ఆర్ సమ్ వన్ హూ లవ్స్ దోస్ హీరో ఎలివేషన్స్, హీరోయిజం ఇన్ సినిమా కదా. సో కింగ్డమ్లో నాకు ఒక పాయింట్ అనిపించింది. In the second half, especially coming from your production, because I know how you think about heroic elevations kabatti. Second half lo when such a huge tragedy is happening and he is a hero who నలుగురిని సేవ్ చేయడానికి అంత పెద్ద మిషన్ చేసి నలుగురిని బయటకు తీసుకొచ్చి, బయటకు వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన ఇలా మీసం తిప్పుకుని ఒక మూమెంట్ ఇచ్చి నలుగురిని కాపాడడానికి అంత చేసిన హీరో ఈజ్ నాట్ ఏబుల్ టు సేవ్, ఒక మ్యాసకర్, ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ దెమ్. అక్కడ డింట్ యూ థింక్ ద హీరో ఫెయిల్? డజంట్ ఇట్ గో అగేన్స్ట్ వాట్ యూ బిలీవ్? ఇప్పుడు ఏం చెప్పనా, ఇప్పుడు కమర్షియల్ ఫార్మాట్లో మనం ఏం ఆలోచిస్తాం, ఏదో ఒక రకంగా హీరోకి తెలుస్తుంది అలా అన్నగా ఫ్యామిలీ ఐ మీన్ ట్రైబ్ అందరి మీద అటాక్ జరుగుతుంది అంటే హీరో పరిగెత్తుకుండా అక్కడికి వెళ్తాడు. ఆల్మోస్ట్ అక్కడికి సగం మంది చంపేస్తారు. అక్కడ కరెక్ట్గా వెళ్ళేటప్పటికి మిగతా సగం మందిని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తాడు. లాస్ట్లో ఏదో ఒక మూమెంట్ జరిగి అన్న అయితే చచ్చిపోతాడు. మన కమర్షియల్ సినిమాలో జరుగుతుంది ఇదే కదా. కానీ ఏంటంటే ఇక్కడ హీరో ఇది ఏంటంటే ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని హీరో అక్కడికి వెళ్ళి కరెక్ట్గా అక్కడికి వెళ్ళే టైం అందరిని కొట్టేసిన తర్వాత లాస్ట్ మినిట్లో అన్న హీరో చేతిలో పడిపోవడం అలా జరగకుండా గౌతమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్లో ఇలా ఆలోచించుకున్నాడు తను.
ఒక అమ్మాయి తను ఆపింది అక్కడికి వెళ్ళకుండా, తెలిసి ఆపింది, అక్కడ ఇలా జరుగుతుంది అని తెలిసి ఆపింది అనేది, అందుకే అక్కడ హోల్డ్ చేసి క్లైమాక్స్లో చెప్పాడు గౌతమ్. అది అందుకే ట్విస్ట్ ఇచ్చాడు హీరోయిన్. మురుగన్ క్యారెక్టర్ని చాలా మంది లవ్ చేశారు. ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్, ఆ ఇది పెర్ఫార్మెన్స్. ప్రపంచం అంతా శాడిస్టులు ఉన్నారు, అందుకని శాడిస్టిక్ క్యారెక్టర్ బాగా నచ్చింది. మంచిగా ఎవరిని ఉంటే నచ్చదు, చూసారు శాడిస్టులు అంటే బాగా నచ్చుతుంది. అది అది కాదు, చంపడం కూడా అలాగే చంపారు కదా character. అదే అంటున్నా. ఇంకోటి ఏంటంటే మనకి నెగటివ్ హీరోస్ ఈ మధ్య కేజీఎఫ్ కానీ పుష్ప కానీ నెగటివ్ హీరోస్ కి ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు ఎలివేషన్స్ కి వాటికి. ఇక్కడ వచ్చేసేసి చాలా మంచివాడు విత్ ఎ గ్రాండ్ విజన్, మంచి చేద్దాం ప్రపంచానికి, ప్రపంచాన్ని కాపాడదాం, ఒక ట్రైబ్ ని కాపాడదాం, వెరీ ఐడియలిస్టిక్ క్యారెక్టర్. సో ఆ లెన్స్ తో ఇది చూస్తే జనాలు దే విల్ బి లిటిల్ మిస్ మ్యాచ్. అదే అంటున్నాను సార్, ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవ్వడానికి ఆడియన్స్ టీజర్ ట్రైలర్ క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్ తప్ప, లేదంటే ఐ మీన్ వాళ్ళు ఇప్పుడు మనం మేము ఒకటి అనుకుని సినిమా తీస్తే వాళ్ళు ఇంకోటి ఊహించుకుని లోపలికి వచ్చారా ఇప్పుడు చాలా మంది, కొంతమంది ఈ టైంపాస్ ఈ ఊరినే కెమెరా పెట్టారు కదా అని మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చెప్పేవాళ్ళు ఐ మీన్ ఇట్లా ఫ్లాట్గా ఉంది అట్లా. ఏంటి అంటే నీ ఉద్దేశంలో ఫ్లాట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇంటర్వెల్లో ఒక 100 మంది చంపాలి, లేకపోతే సెకండ్ హాఫ్ మిడ్లోనో క్లైమాక్స్లో 100 మంది. ఒకటి విన్నా నేను, వెరైటీ నాగవంశీకి పెద్ద పెద్ద భారీ క్లైమాక్స్లు అంటే నచ్చవు అనుకుంటా, అందుకని క్లైమాక్స్ దగ్గర వచ్చి అసలు అంటే 100 మందిని నరికితేనే క్లైమాక్స్, ఒక 50 మందిని నరికితేనే భారీ క్లైమాక్స్ అంటే నా అర్థం. ఇప్పుడు డాకు మహారాజ్లో కూడా అప్పుడు అదే కంప్లైంట్, దానికే కంపేర్ చేసుకున్నాడు కదా, హాస్పిటల్ ఎండింగ్ ఏంటని. ఆయన్ని పొడిచి ఉండి పడున్నారు. ఇప్పుడు ఆయన బాబీడియోకి ఫోన్ చేసి రారా చూసుకుందాం ఒక ఎంటీ గ్రౌండ్లో, ఆయన వెనకలో 50 మంది, ఈయన వెనకలో 50 మంది కొట్టుకుంటే బాగా తీసినట్ట క్లైమాక్స్. అలా తీస్తేనేమో అలా పొడిస్తే కూడా హీరో అందరినీ కొట్టేసి సినిమాలు లేచి కొట్టారు, అప్పటికి లేచి కొట్టారు బాలకృష్ణ గారు. కాబట్టి ఇక ఇప్పుడు సినిమా రియలిస్టిక్గా వెళ్తే ఫ్లాట్గా ఉంది, రియలిస్టిక్గా ఉంది, ఇక్కడ కమర్షియల్ హై లేదు అంటున్నారు దీనికి. అక్కడేమో కమర్షియల్ వేసి పెట్టి కొంచెం క్లైమాక్స్ కొంచెం రియలిస్టిక్గా తీస్తానేమో ఇంకా బాగా తింటారు. ఎలా ఒక్కొక్కటికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు. ఓకే 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 ఫిల్మ్ ఇస్ డూయింగ్ వెల్ నో, ఫిల్మ్ ఇస్ డూయింగ్ వెల్ కాదు బస్సు, ఇట్స్ 2.5 years పెయిన్ ఇద్దరిది. సార్ నేను ఐ బీన్ మేకింగ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. ఆయన వెయిట్ చేస్తున్నారు, ఆయన అన్నట్టు ఇంత గడ్డ పెంచుకుని గుండు మీద వెయిట్ చేస్తున్నారు 2.5 years. గౌతమ్ ఆల్మోస్ట్ 2018లో జెర్సీ స్క్రిప్ట్ రాసిన, తను రాసిన ఫ్రెష్ స్క్రిప్ట్ ఇదే. అంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు తీసుకున్న తర్వాత నువ్వు సింపుల్గా ఇప్పుడు మీరు అందరు రివ్యూస్ రాశారు, ఈ జనరల్ ఆడియన్స్ గురించి కాదు ఇది, ఓన్లీ టైంపాస్కి యూట్యూబ్ని ఇన్స్టాగ్రామ్ వాడుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. మీరందరూ కూడా రివ్యూస్ రాశారు, ఈ పాయింట్స్ బాగున్నాయి, ఈ పాయింట్స్ బాగున్నాయి, ఈ పాయింట్స్ బాగున్నాయి, ఇట్లా కొంచెం తగ్గింది, ఇట్లా కొంచెం తగ్గింది. ఓకే, ఒక జెన్యున్ ఐ మీన్ మీడియా పర్సన్గా దట్స్ యువర్ జాబ్, వీ యాక్సెప్ట్ దట్. నిజంగానే సరే కొన్ని యాంగిల్స్లో ఉన్నాయి. ఏముంది సినిమాలో, రెట్రోలో ఉంది, ఛత్రపతిలో ఉంది, ఏంటి రెట్రోకి దీనికి ఏంటి సంబంధం అంటే నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై దెమ్. ఇప్పుడు మేము రివ్యూవర్స్ కాబట్టి వీ హ్యావ్ టు డూ అవర్ జాబ్ ప్రాపర్లీ కాబట్టి పాయింట్అవుట్ చేసాం. జనాలకి కరెక్ట్ ఆడియన్స్, ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, ఫోన్ చేశారు ఇక్కడ తగ్గిందిరా ఇలా ఉందిరా ఇలా చెప్తారు. ఓకే, ఇదేంటి ఒపీనియన్ చెప్పడం. చాలా మంది జనరల్ ఆడియన్స్ కూడా ఒపీనియన్ చెప్తారు. రివ్యూ ఆఫ్ కింగ్డమ్ అని చెప్పడం ఏంటి బస్? అది ఇన్స్టాగ్రామ్ రివ్యూ ఆఫ్ కింగ్డమ్, నీకు రివ్యూ ప్లస్ దానికి వ్యూస్ ఉంటాయి, అది దట్స్ ద సాడెస్ట్ పార్ట్ ఇస్ దట్ నీకు రివ్యూ అని అంటున్నావు. హౌ ఇస్ దట్ జస్టిఫైడ్? ఇప్పుడు యూ గైస్ కమ్ ఫ్రమ్ రెప్యూటెడ్ బ్యాక్ డ్రాప్స్, ఎందుకంటే ఈ వెబ్సైట్ ఆల్ దీస్ ఇయర్స్ నుంచి డెవలప్ చేసింది అనుకుందాం పోనీ సరే. అప్పుడు మీరు ఒక రివ్యూ ఇచ్చినా నేను ప్రొడ్యూసర్గా మీతో ఫైట్ చేస్తాను, నేను ఫేస్ ఉంది, ఎందుకంటే తప్పు ఏంటి తప్ప నేను ఫైట్ చేస్తాను చాలా చోట్ల చేసినట్టు. అసలు ఇదేంటి పరిస్థితి? ఈ అరాచకం ఏంటి అసలు? నీ ఇష్టమా? ఇంకా మైక్ ఉంది కదా చేతిలో అని, ఫోన్ ఉంది కదా చేతిలో అని, ఇంకోటి వింటానికి పెయిన్ఫుల్గా ఉంటుంది కదా, అది ప్రాబ్లం. విజయ్ గారు, ఖుషి పాటలు ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, మంచి కలర్ఫుల్ పిక్చరైజేషన్, మంచి డైరెక్టర్, ఒక కాంబినేషన్ తోటి ఒక అంచనాలతో వచ్చిన సినిమా. ఫ్యామిలీ స్టార్, అంతకుముందు మీ మంచి పెద్ద బ్లాక్ బస్టర్ కాంబినేషన్, పెద్ద బ్యానరు, మంచి పబ్లిసిటీతో వచ్చిన సినిమా ఇది. దీని గురించి తెలిసిందే. ఈ మూడు కలిపి ఇప్పుడు మీకు ఒక బేసిక్గా ఒక సినిమా కానీ, స్క్రిప్ట్ కానీ, బ్యానర్ కానీ, సెలక్షన్ మీద ఏమైనా ఒక రకమైనటువంటి ఒక లెసన్ కానీ, లేకపోతే ఒక ఐడియాని కానీ, ఒక గ్రిప్ కానీ ఇచ్చేయా? అంటే నచ్చిన వాళ్ళతో పనిచేయడము, నచ్చిన స్క్రిప్ట్లు చేయడము. నాకు కింగ్డమ్ ఒప్పుకున్నప్పుడు గౌతమ్
అని వీళ్ళంతా ఈ టీంతో వర్క్ చేయాలని నాకు ఉండే. ఇదే సినిమా తీస్తున్నామని నాకు తెలుసు. అండ్ వీ వర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద ఫిల్మ్. టిల్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. ఐ వుడ్ హ్యావ్ లవ్డ్ అవుట్ రైట్ డిస్కషన్ లేకుండా బ్లాక్ బస్టర్ ఆ సినిమా అనే ప్రేమ, ఆడియన్స్ అంత ఎంజాయ్ చేసిన అనేది నాకు ఎనీ యాక్టర్, ఎనీ టెక్నీషియన్కి వీ వుడ్ ఆల్ ఎంజాయ్ దట్. బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ with whatever response it is getting. I'm super happy that జనాలు ఎంతమంది ఇప్పుడు 39 crores కలెక్షన్ అంటే ఎంతమంది వచ్చి సినిమా చూశారు, ఈరోజు ఎంత బాగా చేస్తుందంటే ఎంతమంది వచ్చి చూస్తున్నారు. ఫైనలీ నేను రియల్గా ఆఫ్టర్ అ ఫ్యూ ఇయర్స్ కాదు, ఒక టైం తర్వాత సినిమా చూసి నన్ను కలిసిన వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం చూస్తున్నా. అరే మనకు తగిన సినిమా చేసినాం, ఎంజాయ్ చేసినామరా నీ సినిమా, మస్తు ఉండేరా, ఈ సీన్లు భలే ఉండేరా, క్వాలిటీని, పర్ఫార్మెన్స్, మ్యూజిక్. సో ఆఫ్టర్ అ వైల్ ఐఎమ్ సీయింగ్ వన్ అవుట్ రైట్ ఎంజాయ్. ఖుషి గురించి కానీ ఫ్యామిలీ స్టార్ గురించి కానీ ఆలోచిస్తే ఏమనిపిస్తుంది మీకు? ఎక్కడ తప్పు చేశాను కానీ, లేకపోతే ఎక్కడ మిస్ అయిందని, ఏది మిస్ అయిందని కానీ ఏమన్నా? ఖుషీలోనా? ఖుషి కానీ ఫ్యామిలీ స్టార్. ఖుషి ఆల్సో ఐ వాజ్ హ్యాపీ. We knew the script, what we were doing. It did well. Family Star just didn't work. Family Star ఏంటంటే నాకు టైం అయిండే. ఖుషి లైగర్లో చాలా టైం అయిపోయిండే. నాకు ఐడియా విపరీతంగా నచ్చింది. నేను చాలా నవ్వుకున్నా. బుజ్జి నరేషన్లలో నేను విపరీతంగా నవ్వుకున్నా. గీతా గోవిందం చేసిన ఇతనితో. అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ వర్ ఆస్కింగ్ మీ గీతా గోవిందం లాంటి సినిమా కావాలని నాకు కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అడుగుతున్నారు. అయితే నేను సరే ఇంకా బుజ్జితోనే చేద్దాము, సంక్రాంతి రిలీజ్ అనుకున్నాము, ఆ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి వైబ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకొని నేను వీళ్ళకి వంశీకి గౌతమ్కి చెప్పి నేను చేస్తా, పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ దిస్ అండ్ ఇల్ హ్యాపెన్ క్విక్లీ. ఐ న్యూ గౌతమ్ ఇది చాలా లాంగ్ సినిమా అని. చేసాము, అది కుదరలే, ఇంకా అది కరెక్ట్గా కూర్చోలే. But all kinds of cinema చేస్తాం. Like Gautam's, for example, I knew it was a classic action drama, old school, solid storytelling, like a slow burn. I feel like it's like a solid, this is kind of cinema నేను ఎంజాయ్ చేస్తా చూడడం. I know that ఇప్పుడు జనాలు ఇట్లా నాకు నాన్ స్టాప్ విజయ్ ఎలివేషన్ కావాలి, హీరో కావాలి, సంపాలనేది ఐ నో. నెక్స్ట్ రాహుల్ సంకృత్యంతో అలాంటి సినిమా చేస్తున్నా. కానీ దీన్ని అది చేయొద్దు. మొత్తం ఈ జానర్ అది కాదు, గౌతమ్ చెప్పాల్సిన కథ అది కాదు. అండ్ నేను చెప్తున్నా, మేము అట్లా చేస్తే మీకు నచ్చేది కాదు. ఇప్పుడు రెట్రాస్పెక్ట్లో డిస్కషన్ పెడుతున్నాం. ద ఓన్లీ థింగ్ ఇస్, నేను చెప్తున్నా గౌతమ్కి, అరే ఈ సినిమాకి రెస్పెక్ట్. ఎవ్వడు సినిమా నచ్చలేదని చెప్పట్లేదు. సెకండ్ హాఫ్ ఇంకా నాకు ఎలివేషన్ కావాల్సిండే, సెకండ్ హాఫ్ ఇంకా ఏదైనా కావాల్సిండే, బ్రదర్ చనిపోయిన తర్వాత ఇంకా ఆర్ నువ్వు ముందు రావాల్సిండే, ఇట్లాంటి కన్స్ట్రక్టివ్, అరే ఇంకా ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తుండే అనే ఎక్సైట్మెంట్, ఎనర్జీ కనిపిస్తుంది, కాంట్రిబ్యూషన్. బట్ దిస్ ఈస్ ద ఫిల్మ్ వీ వాంటెడ్ టు మేక్ అండ్ ఇట్స్ గుడ్ దట్ పీపుల్ ఇలాంటి కాన్వర్జేషన్ జరగడం గుడ్. ఈ ఎలివేషన్లు ఓవర్ ఎక్స్ట్రీమ్ హీరోయిక్, దాని జానర్ అది నెక్స్ట్ అది చేస్తున్నా. అది స్టార్టింగ్ నుంచి వాడు దిగడంతోనే దిగుతాడు అట్లా. సో అది ఆ సినిమా. దాంట్లో నేను స్లోగా వెళ్తే ఇట్లా వెళ్తే వర్కౌట్ కాదు. సో దట్ ఈస్ ద జానర్, దట్ ఈస్ ద క్యారెక్టర్. గౌతమ్స్ క్యారెక్టర్ ఇస్ అ అనకాపూర్ నుంచి వచ్చిన కానిస్టేబుల్, ఆ అన్న గురించి ఎత్తుకుతూ నెమ్మదిగా వాడి జర్నీ. ఇట్స్ ద రైజ్ ఆఫ్ అ క్యారెక్టర్, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అ క్యారెక్టర్. పార్ట్ 1కి వాడు మారిండు. సెకండ్ పార్ట్ చేసినప్పుడు వాడు అడుగు పెట్టడమే క్లైమాక్స్ ఎట్లా ఎండ్ చేసినామో, దెన్ యూ విల్ సీ. బికాస్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, వాడు ఫేస్ చేసే సిచ్యువేషన్లు అట్లున్నాయి. సో ఆ సెకండ్ పార్ట్ వెన్ ఎవర్ వీ డూ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ లైక్ అ ర్యాంపేజ్ రివెంజ్ మోడ్. ఇంత బ్లాక్ బస్టర్ టాక్ మీకు వచ్చింది కాబట్టి మీకున్న కమిట్మెంట్స్ని ఏదైనా అడ్జస్ట్ చేసి
బ్లాక్ బస్టర్ టాక్ మీకు అంటే కెమెరా చూస్తూ చెప్పండి, బ్లాక్ బస్టర్ కెమెరా చూస్తూ చెప్పండి. బ్లాక్ బస్టర్ టాక్ మీకు దాన్నే వచ్చింది tweet కాబట్టి చేయండి, నాకు అదే రావడం YouTube మీకేం లో వచ్చింది కూడా చెప్పండి. చెప్పండి. నేను చెప్పిన క్వశ్చన్ ముందే అడిగింది అదే, నేను ముందు మొదటి అదే డైలాగ్ వచ్చింది టాక్. బ్లాక్ బస్టర్ టాక్ మీకు వచ్చింది కాబట్టి సార్ ఈ రివ్యూలో ఏం చెప్పాడు అడగండి. నేను చెప్పేదానండి. నేను ఇంకా తెలిసిపోద్ది కదా. బ్లాక్ బస్టర్ టాక్ మీకు వచ్చింది కాబట్టి మీకున్న కమిట్మెంట్స్ని ఏదైనా పక్కన పెట్టి ఛాన్స్ పార్ట్ 2ని చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? అది ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా రాయాలి, కొంచెం విల్ టేక్ టైం. మా ప్లాన్ కూడా విజయ్ గారు ఒప్పుకున్న 2 సినిమాలు అయిపోయే టైంకి క్లైమాక్స్ లో ఒక క్యారెక్టర్ చూపించారు కదా, అది ఒక స్టార్ హీరో చేస్తాడని మీరు సరదాగా చెప్పారా? సరదాగా ఏం లేదు, అంటే మీరు కొన్ని చెప్పేసి చేస్తారని అది ఇంకా అంత దూరం వెళ్ళలేదు. రానాగారు 2 రోజులు సెట్కి వచ్చారని కూడా టాక్ ఉంది. అది ఉన్న విజయ్తో రిలేషన్ అదని క్యాజువల్ గా అంతే తప్పితే అది రానాగారు అదేం కాదు, కానీ ఒక హీరో వస్తారా. స్టార్ హీరో తీసుకొస్తారు. ఇంకొకటి ద బెస్ట్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ చాలా మందికి అన్కాన్షియస్ గా ఫీల్ అవుతారు, దే మైట్ నాట్ బి ఎక్స్ప్రెసింగ్ ఇట్. వరల్డ్ బిల్డింగ్ అంటే ఏదో కోటలు కట్టడం కాదు. దిస్ ఈజ్ ప్యూర్లీ విజువల్స్ అనేది ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే మనం ఏ విజువల్ కూడా ఎక్కడ చూసినట్టు ఉండదు. శ్రీలంకలో దట్ జైల్ ఫ్రంట్ వ్యూ ఉంది చూడండి, దట్స్ వెరీ క్లాసిక్. దెన్ మా మ్యాన్గ్రోవ్స్ లో చేజ్ ఉంది చూడండి టాప్ వ్యూలో, అది కేరళ బ్యాక్ డ్రాప్, బ్యాక్ వాటర్స్. దెన్ దెన్ ఐలాండ్ లైట్ హౌస్ సెట్ Island was built. built an island near Vizag. నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే అన్నదమ్ములు 18 ఏళ్ళ తర్వాత కలుసుకుంటున్నప్పుడు చాలా హెవీ ఎమోషన్ ఏదో జరిగిపోద్ది అక్కడ అనుకుంటాం. జనరల్గా ఏ రైటర్ రాసినా ఏ డైరెక్టర్ చూపించినా సరే అలాగే చూపిస్తాడు ఆ సీన్ని. కానీ ఒక్క డైలాగ్తో కన్వే అయిపోయింది, వీడు నా తమ్ముడు అనేది అన్నకి కన్వే అయిపోయింది. తర్వాత అంత హెవీ డ్రామా, హెవీ ఎమోషన్స్ ఏం లేవు. చాలా పొలైట్గా చాలా చాలా బాగా హ్యాండిల్ చేసే గౌతమ్ అది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఇదే విషయం నేను ఇంకొకరితో డిస్కస్ చేస్తే భలే డీల్ చేశాడురా అని చెప్తే, అసలు ఎమోషన్ లేకుండా 18 ఏళ్ళ తర్వాత కలిస్తే ఏంటి అసలు అలా ఏంటి అంత సింపుల్గా రిలేషన్షిప్ అంతా ఇది అబ్స్ట్రాక్ట్ గా ఉంది సినిమా మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన అండర్ కవర్ అని తెలిసిన తర్వాత కూడా అతని రియాక్షన్ ఉండదు, ఎక్కడో తర్వాత డైలాగ్ లో అతను ఎక్స్ప్రెస్ చేస్తాడు తప్పితే. అంటే నాకున్న బేసిక్ డౌట్ ఏంటి అంటే, యాజ్ అ హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది కదా, 18 ఏళ్ళ తర్వాత తమ్ముడిని ర్యాండమ్గా శ్రీలంక ప్రెజెంట్లో చూసినప్పుడే బ్రదర్కి డౌట్స్ రావాలి కదా, క్వశ్చన్స్ అనేది అప్పుడే రైజ్ అవ్వాలి కదా. బట్ దట్ క్వశ్చన్ హీ ఆస్క్స్ హిమ్ అట్ అ వెరీ క్రూషియల్ జంక్షన్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఎప్పుడు ఆర్మీకి కోడ్ చెప్పి అప్పుడు డౌట్ వచ్చి అప్పుడు అడుగుతాడు తప్ప అప్పుడే వై డిడ్ంట్ హి క్వశ్చన్ అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. వై డిడ్ంట్ హి క్వశ్చన్ వాట్ ద బ్రదర్ వై డిడ్ంట్ ఇప్పుడు పైన నేను అన్నని కలుస్తా కదా, లైక్ అక్కడే సస్పిషన్ అనేది రావాలి కదా అని. ఇంకోటి మీరు అంటే భాగ్యశ్రీ హృదయం సాంగ్ ని చూసి నేను చెప్తున్నాను, సినిమా టోటల్ లెంగ్త్ ఎంత వచ్చింది, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ చెప్పేది నేను, అంత బ్యూటిఫుల్ గా రిలేషన్షిప్ ని లేదు అంత బ్యూటిఫుల్ గా ఒక రిలేషన్షిప్ అంటే హీరో హీరోయిన్ కాదు బ్రదర్స్ మధ్య కూడా అంత ఉన్నప్పుడు లెంగ్త్ ఎక్కువ ఉన్నా కూడా 3 hours 3.5 hours ఎందుకు అలాగా అంటే జనాలకు కంప్లీట్నెస్ వచ్చే విధంగా చేసి రిలీజ్ చేయలేదు. సార్ సాంగ్ ఇప్పుడు మీరు ఇన్నిసార్లు అడిగినందుకన్నా సాంగ్ ఇమీడియట్ గా యాడ్ చేస్తాను నేను మండే నుంచి. మీ మనసులో ఉన్నది కూడా అదే కదా, అది పక్కన మీరు యాడ్ చేయాలని అలానేం లేదు. అంటే సార్ నేను కొంచెం ఈ లెంత్ ఫోబియా ఉంది నాకు, యాజ్ అ ప్రొడ్యూసర్గా నాకు కొంచెం ఈ లెంత్ ఫోబియా ఉంది. నాకు త్రివిక్రమ్ గారు ఒకటే నేర్పారు ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ లెంత్ చూసుకోకు, మెంటల్ లెంత్ చూడు. నువ్వు నీకు సినిమా చూస్తున్నప్పుడు 2 hours సినిమా ఉన్నాయి, నీకు ఇది స్లో అనిపించి ఇక్కడ నీకు అది లాగ్ ఉంది అనిపిస్తే అక్కడ తీసేయి, 1 hour 45 minutes సినిమాని రిలీజ్ చేద్దాం. అలానే 3 hours నువ్వు ఎంగేజ్ అయ్యామంటే తీసేయాలి. మేము ఈ కంటెంట్ గ్యారంటీగా ఆడియన్స్కి ఎంగేజ్ అవుతుంది అన్నంత లెంతే వదిలేసాం. సాంగ్ ఏంటంటే ఫ్లో డిస్టర్బ్ చేసేస్తుంది. ఆయన అన్నట్టు ఫస్ట్ హాఫ్లో ఎక్కడ వేలు పెట్టేది లేదా అంటున్నారు కదా, సో ఆ పాట పెడితే పాట కోసం దూర్చారు అంటారేమో అని భయమేసి పాట పెట్టలేదు. త్రివిక్రమ్ గారు చూసి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు? సార్ 2 స్క్రిప్ట్లు విషయంలో బాగా బిజీగా ఉన్న రైటింగ్లో, సార్ ఇంకా సినిమా చూడలేదు. ఓకే ఓకే. సో సినిమాలో నాకు మంచి డైలాగ్ మాత్రం అది, అంటే సినిమాకి యాక్చువల్గా కనెక్ట్ అయ్యే డైలాగ్ కాదు, అతను అక్కడ పెట్టాడు. ఈ మట్టిలో ఏముందో కానీ ఇక్కడ అడుగుపెట్టినప్పుడు రాక్షసుడు అయిపోయాడు. ఎందుకంటే అది లంక, బేసిక్గా రావణుడు ఉండే ప్లేస్ కదా లంక, రాక్షసుడు ఉండే ప్లేస్.
అదే ట్రైలర్ లో అది- పెట్టారు కదా, ట్రైలర్ ఆ, అది బాగా గౌతమ్ idea కూడా అది, బాగా ఎందుకంటే రాస్తున్నాడు. సత్యదేవ్ కూడా వైలెంట్ గా ఉంటాడు, అదే. అక్కడ అందరూ వైలెంట్ గా ఉంటారు. సాఫ్ట్ క్యారెక్టర్ ఆయన అన్నట్టు ఒక Hero. అంకాపూర్లో ఒక చిన్న కానిస్టేబుల్ గా ఉన్న అన్నం తెచ్చుకుందాం ఒకే ఒక గోల్ తెలియనోడు కూడా అంతమందిని నరికేశాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అనే ఉద్దేశంతోనే అది. నాకు ఒకటి బాగా హీరోయిన్ కూడా వైలెంట్ గా తయారైంది కదా. మళ్ళీ జీవి గారు ఈరోజు వదలట్లా. నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే సార్, సత్యదేవ్ ప్రతిసారి అసలు ఈ ఊరికి ఈ జనాన్ని ఎందుకు వదిలి రావట్లేదో తెలుసా నీకు, Why is he so అసలు adamant ఎందుకు అనేది? నిన్ను మీ ఇంటికి రాలేదు ఎందుకు తెలుసా అని చాలా చాలా చెప్తుంటాడు. అసలు ఏదో ఉందేమో, ఏదో చెప్తాడేమో, సత్యదేవ్ వైపు నుంచి ఒక కథ ఉంటుందేమో అనుకున్నాను. జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ కూడా అదే. ఏంటంటే ఓకే, ఇప్పుడు అన్న ఆ విలేజ్ కి ఎందుకు కనెక్టెడ్ అనేది ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత విజయ్ టేక్ ఓవర్, ఐ మీన్ విజయ్ మీ బాధ్యత నాది అంటాడు కదా. ఆ అన్న దాన్ని వాళ్ళని ఎందుకు అంత ప్రేమించాడు, తను వాళ్ళ అన్న చనిపోయిన తర్వాత కూడా ఆ రెస్పాన్సిబిలిటీ విజయ్ ఎందుకు తీసుకున్నాడు అనేది చెప్తూ సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ కానీ ఆ రీజన్. లేకపోతే ఇప్పుడు విజయ్ పని అయిపోయింది అక్కడ, వాళ్ళ అన్నన్ కోసం వచ్చాడు కానీ వాళ్ళ అన్న చనిపోయాడు, కానీ ఆ విలేజ్ కొన్ని అబ్స్టకల్స్ అని క్లియర్ చేసిందో ఆయన పని చేసుకుని ఆయన వెళ్ళిపోవచ్చు కదా ఇండియా. కానీ అక్కడ లీడర్షిప్ ఓన్ చేస్తున్నాడు కదా, దానికి ఏంటి అనేది ఎందుకు అనేది లీడర్షిప్ ఎందుకు అది ఈ పార్ట్ అని చెప్పుకుంటే కొంచెం అంటే బాగుంటుంది. there's a problem with these big scale films where the film is so layered. ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ 100% వస్తాయి బికాస్ అన్ని ఒక పాటలో చెప్పలేము. సో యూ పొద్దున్న యాక్చువల్లీ మూర్తి గారు సినిమా చూసిందాం నాతో జనరల్గా పర్సనల్ కాల్లో మాట్లాడినప్పుడు కూడా ముందు సెకండ్ పార్ట్ అన్న ఐడియా మీకు లేకపోయి ఉంటే ఇంకా బెటర్ ఫినిషింగ్ ఇచ్చేవారేమో వంశీ అని అన్నాడు ఆయన. సో మీ ఆయన పాయింట్ నేను అర్థం చేసుకుంటాను, ఆయన కాదనట్లేదు, వీ వుడ్ హ్యావ్ గివెన్ అ బెటర్ ఫినాలే ఆర్ సంథింగ్ లైక్ దాట్. కానీ సమ్ టైమ్స్ విజయ్ గారు అన్నట్టు సెకండ్ పార్ట్ తీస్తున్నాం కదా ఒక Actually idea. చూస్తే మీరే డిస్ట్రిబ్యూటర్ దేవర కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది మీరు గమనించుంటే. అన్ని part 1 part 2 ఉండే సినిమాలు అన్నిటికీ అన్నిటికీ ప్రాబ్లం వచ్చింది. ఇదే బట్ ప్రాబ్లం. ఈ బాహుబలికి సినిమాతో రాలేదు. ఈ సినిమా కంటెంట్ పక్కన పెడితే ఈ సినిమాతోటి యూజువల్గా మీకు సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. లేదు లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్రొడ్యూసర్స్లో మీకు కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాకి ఇప్పుడు టీజర్ వదిలేరు, ట్రైలర్ దగ్గర చేసి వదిలేరు. ఈ టీజర్కి ట్రైలర్కి మధ్యలో మీరు ఇచ్చిన ఒక 3 ఇంటర్వ్యూలతో మీరు మ్యాక్సిమం ఎంత తీసుకురావాలో అంత బడ్జెట్ తీసుకొచ్చారు. అది గమనించుకున్నారా? కాదు మూర్తి గారు, నేను అదే చెప్తున్నా, ఈ ఒక ఎలిమెంట్ మూలాన బజ్ వచ్చిందని ఎవరని చెప్పలేమండి. ఇప్పుడు జనాలకు బలంగా వెళ్ళే కదా. ఐ వాంటెడ్ టు కీప్ ద ఫిలిం అలైవ్. ఎందుకంటే మా దగ్గర కంటెంట్ లేదు అప్పటికి, ఇంకా రెగ్యులర్ పాట అవ్వలేదు. ట్రైలర్ ఏమో హరహరమల్ రిలీజ్లో వద్దనుకున్నాము. సో మా దగ్గర కంటెంట్ లేదు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ద ఫిలిం అలైవ్. గౌతమ్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాడు. ఈయనేమో ఈ సినిమా వరకు నేను ఆయన పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలకు అనుకున్నారు ఈయన. సో ఇంకెవరో ఒకరు సినిమా గురించి చెప్పాలి కాబట్టి కీప్ ద ఫిలిం అలైవ్ నేను ఇచ్చాను ఆ 3 ఇంటర్వ్యూలు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ ఈ నలుగురి వల్ల సినిమాకి హైప్ వచ్చింది. కానీ దట్ కాంబినేషన్ అంటే అనేది మ్యూజిక్ విల్ నాట్ ఫెయిల్. హి ఇస్ కంటిన్యూస్. ముందు రోజు రాత్రి యు ఆర్ లుకింగ్ రియల్ 12 గంటల టైంలో మీరు చెన్నై వెళ్ళి తెల్లారుజామున 5 గంటల దాకా వర్క్ చేసి ఒక ప్రొడ్యూసర్ రేపు తెల్లారి సినిమా ఎల్లుండి రిలీజ్ అనగా రాత్రి 12ంటికి వెళ్ళి 5 దాకా చెన్నైలో మీరు వర్క్ చేసి వచ్చారు. సో కాదండి, నేను డైరెక్టర్, ఎడిటర్ ముగ్గురు ఉన్నాం. అదే అంటే మీరు పాపం లైన్లో ఉండి ఏమైంది వంశీ ఏమైంది, పొద్దున్నే నేను ఫ్లైట్ 5 o'clock ఎక్కి దిగి 6 o'clock లోపు ఈయన మెసేజ్ ఉంది ఏమైంది వంశీ అని. మళ్ళీ ఈయన టెన్షన్, ఈయనకి ఎక్కడ టెన్షన్, ఏం జరుగుతుంది, ఏం చేసాం అక్కడ. నాకు చెప్పండి సార్, అనిరుద్ధ్ని సరే, అనిరుద్ధ్ క్వాలిటీ మ్యూజిక్ డైరెక్టరు, ఎక్స్ట్రాడినరీ, యూత్లో ఫాలోయింగ్ ఉంది, అనిరుద్ధ్ని తీసుకోమని చెప్తారు అందరూ కూడా కరెక్టే. బట్ ఆయన వల్ల వచ్చే ఆ హింసను కూడా కొంచెం హింసాన్ని పదం కరెక్ట్ కాదు, ఈ హింస అయింది కాదు, మీరు తప్పిది. అనిరుద్ధ్ కాబట్టి అనిరుద్ధ్ అలా సెకండ్స్లో అడిగిన చేంజెస్ చేయగలుగుతాడు కాబట్టి నేను అనిరుద్ధ్కి నాకున్న ఫ్రెండ్షిప్తో మామూలుగా ఏం మ్యూజిక్ కొట్టి చంపేస్తాడు. ఇంకో గంటలో యూఎస్ ప్రింట్స్ వెళ్ళాలి అక్కడికి. చిన్న చిన్న చేంజెస్ అడిగితే సరే పద నాతో పాటు ఈవెంట్ తర్వాత అని చెప్పి అందరం వెళ్ళిపోయి ఈవెంట్ తర్వాత గంట అనిరుద్ధ్ కూర్చోబెట్టి చేంజెస్ చేసి ఇచ్చేసాడు. అనిరుద్ధ్ కాబట్టి నాతో ఆ ఫ్రెండ్ రిలేషన్ ఉంది కాబట్టి, లేదంటే ఎవరి వల్ల అవ్వదు అది. అక్కడ 2:40లో ఎంత లేపేశారు అప్పుడు ఆ 4 గంటల్లో? లెంత్ కరెక్షన్స్కి ఏం పెద్ద లేదు, కొంత తగ్గింది కదా, 4-5 minutes మాక్సిమమ్. అది ఓకే. మేజర్గా 2-3 పాయింట్స్లో మ్యూజిక్ కరెక్షన్స్ చేసుకున్నాం. అంటే మనం ఫ్లోలో చూస్తున్నప్పుడు ఇక్కడ ఇంకా బెటర్ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా మనకు కొన్నిసార్లు. అలా ఫైనల్ కాపీ యూఎస్ కాపీ చెక్ చేస్తున్నప్పుడు నేను నవీన్
గౌతమ్ చెన్నైలో ఉన్నాడు, నేను నవీన్ చెక్ చేస్తున్నప్పుడు నాకు నవీన్ కనిపించింది. ఈ 2-3 ఎలిమెంట్స్లో ఇంకా బాబాయ్ కూడా చూసారు. అప్పుడు మాకు డౌట్ వచ్చి బాబాయ్కి చూపించాం, బాబాయ్ కూడా అవునురా అన్నారు. సో ఆ ఎలిమెంట్స్లో కొంచెం సౌండ్ కరెక్షన్స్ కోసం అప్పటికప్పుడు పరిగెత్తాం. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రిలీజ్కి ఒక దాదాపు 3 వారాల ముందు నుంచే ఇట్లా ఇండస్ట్రీ సర్కిల్లోనే మాట్లాడుతుంది, బయట కాదు. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ బాగాలేదు అనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది. మీ దృష్టికి వచ్చింది అది పక్కన పెట్టండి. ఇండస్ట్రీలో ప్రతి సినిమాకి ఒక రిపోర్ట్ వస్తుంది. ఏ సినిమా అసలు ప్రపంచంలో ఎవరికి ఏం తెలియదు, సేమ్ టాక్ కదా. ఫస్ట్ హాఫ్ తగ్గింది, సెకండ్ హాఫ్ బాగుందంట అని ఒక్క సినిమాకి వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా? ఎవడైనా స్టాండర్డ్ ఫస్ట్ హాఫ్ బాగానే ఉందంటారా, సెకండ్ హాఫ్ తగ్గిందంట. ఇది రొటీన్ డైలాగ్. ఎప్పుడైనా ఫస్ట్ హాఫ్ పడేస్తారు, ఫస్ట్ హాఫ్ తగ్గి సెకండ్ హాఫ్ బాగుందంట అని ఎప్పుడైనా ఒక సినిమాకి వచ్చింది ఈ మధ్యకాలంలో రిపోర్ట్ చెప్పండి, ఒక లాస్ట్ 2-3 years లో. ఎందుకు అది చెప్పరు అని మరి ఎప్పటికి? ఎందుకంటే ఫస్ట్ హాఫ్ తగ్గిన సెకండ్ హాఫ్ బాగుంటే హిట్ సినిమా. ఇప్పుడు మన సినిమా గురించి పక్క ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే మంచి చచ్చినా మాట్లాడరు కాబట్టి సెకండ్ హాఫ్ తగ్గిందనే చెప్తారు. అది ఇంకొక 100 ఏళ్ళ సినిమాలు తీస్తున్న వాళ్ళకి కూడా ఇది కామనే, అది ఏమీ లేదు. బట్ మీరు కూడా వేరే వాళ్ళ సినిమాని అనుకోని మొన్న మీతో అట్లా చెప్పారు, ఆయన చేసిన కామెంట్ కొంచెం అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టింది సార్. అది ఎంత మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నారంటే జనం చెప్తే నేను ఏం చెప్పానండి, సినిమా తప్పు ఉంది అని కానీ, సినిమా బాగాలేదని కానీ, అది కరెక్ట్ సినిమా కాదని కానీ నేను ఎక్కడన్నా అన్నానండి? ఇప్పుడు నాకు కింగ్డమ్ చాలా నచ్చిందండి. ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఫోన్లు పెట్టుకుని కింగ్డమ్ బాగాలేదని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కరెక్టా నేను కరెక్టా పక్కన పెట్టండి, అది వాళ్ళ ఒపీనియన్. ఇది నా ఒపీనియన్, నేను ఎక్స్ప్రెస్ చేశానండి అంతే. నాకెక్కలేదన్నానండి, సినిమా తప్పనలేదండి. బట్ ఆ దర్శకుడు చాలా బాధపడ్డాడు. అయ్యి ఉండొచ్చండి, నేను కాదనట్లేదు, నేను ఆయనకి చెప్తున్నా సార్, మీరు తప్పుగా తీసుకుంటే ఐఎమ్ రియలీ సారీ. నేను లైవ్ టీవీలో నేషనల్ దీంట్లో చెప్తున్నాను, నేను మీ సినిమా బాగాలేదని కాదండి, నాకెక్కలేదు అన్నానండి అంతే. నేను ఏం సినిమా ఇది? తర్వాత మనం బయటకి విజయ్ గారు సందీప్ని కలిసారు కదా, మీ ప్రాజెక్ట్ గురించి ఏమైనా మాట్లాడుకున్నారు? ఎప్పటి నుంచో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. దాని టైం వచ్చి సందీప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్క్రిప్ట్ రాసినా అదే అంటుండు సందీప్, అరే నేను రాయాలంటే సంవత్సరాలు పడుతుంది, ఎక్కడన్నా పాయింట్ నాకు ఎక్సైటింగ్ కాకపోతే అక్కడ స్టక్ అయిపోతా 2-3 నెలలు, ఏమైనా మంచి ఐడియాలు ఉంటే డెవలప్ చేద్దామని. బట్ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్, దేర్ ఇస్ నో హరీ. వి ఆల్ ఆయనకు ఒక లైనప్ ఉంది, నాకు లైనప్ ఉంది, బట్ 100% విల్ మేక్ అ ఫిల్మ్. విజయ్, ఇక పైన లాస్ట్ టైం మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇట్ బికేమ్ వెరీ కాంట్రవర్షియల్. యూ సెడ్ దట్ కొత్త డైరెక్టర్స్తో ఇక పైన నేను వర్క్ చేయను, అట్లీస్ట్ ఒక్క సినిమా అన్న చేసుకుని వస్తే నేను చేస్తాను అని చెప్పి. మేబీ దట్ వాజంట్ కన్వేడ్ ప్రాపర్లీ, బట్ యూ స్టిల్ స్టాండ్ బై దాట్? Right now I'm doing Rahul Sankrityan's film. 4th film, I guess. Rahul. His third film. మీతోనే ఒకసారి చేశారు. You have an idea about how? Yeah, he debuted with me. He made one small film before me. It's like debut only. అది తెలియదు ఎవరికి. So then he made Shyam Singh Arora. I'm doing with him. Next I'm doing with Ravi Kiran Kolla, who made us. Yeah, it's his second film. This will itself take like the next 1.5 years. ఆ తర్వాత ఏం చేస్తానో I have no idea. But for now these are my next. అది ఏమన్నా అంటే మామూలుగా ఉంటుందా? అది కూడా ఏమైనా వరల్డ్ బిల్డింగ్ లేకపోతే ఎక్స్ట్రాడినరీగా పీరియడిక్? ఇప్పుడు రాహుల్ అంటే డిఫరెంట్ సినిమా ఖచ్చితంగా, అది పీరియడిక్ సినిమా, చాలా హెవీ ఫిల్మ్. అవును. బట్ వాట్ అబౌట్ రవి కిరణ్? It's set in Ravi Kiran's kind of, it's slightly inspired from reality. It's slightly inspired from the character of his father actually. Oh. And fictionalized of course. I heard a reference. Can I? What ఏంది? Subramaniapuram kind of rural. It's definitely in a small town. Rural, but it has a ఇంకా ఎక్కువ చెప్పొద్దు యాక్చువల్లీ, షూటింగే స్టార్ట్ చేయలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ట్వీట్లు పెట్టారు, మనం కొట్టినాం అని. ఏ ట్వీట్ మిమ్మల్ని బాగా నాకు మోస్ట్ పొద్దున్న రష్మిక గారు ట్వీట్ అని చెప్తే వైరల్ అయ్యేది అందుకే. రష్మిక గారు ట్వీట్ అని మీరు చెప్పేశారు అనుకోండి, వాళ్ళు హ్యాపీ అంతే. అంటే మీకు ఒక ఇంట్రెస్టింగ్ బిట్ ఇవ్వాలంటే ఆన్సర్ అది జెన్యూన్ గా చెప్పాలంటే. ఈ రష్మిక గారు ఈయనకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, ఆవిడ శ్రీరాములు సినిమా చూడడానికి శ్రీరాములకి వెళ్ళడానికి ట్రై చేశారు. ఆవిడని అలౌ చేయాలి, ఎందుకంటే ఆమె ప్రాబ్లమ్స్ అవుతుంది. ఆవిడ దొంగతనంగా ఎవరికి తెలియకుండా
ఒక కామన్ మ్యాన్ లాగా ఒక మారు వేషంలో బ్రహ్మరామరావు సినిమా చూసి వచ్చేసారు ఆవిడ అంత పెద్ద ఫ్యాన్ అయింది. మీరేమో ఇంకా ట్వీట్ దగ్గర ఆగిపోయారు. ఇవన్నీ ఎవరికి చెప్తే కదా తెలిసేది. ఎంత త్వరలో శుభవార్త చెప్తాను వెయిట్ చేస్తాను. అవన్నీ మీరు ఆయన అదే సార్ ఫస్ట్ కింగ్డమ్ ఎంజాయ్ చేద్దాం కొన్ని రోజులు. సక్సెస్ వచ్చాక గ్యారంటీ ఉన్నారు. సక్సెస్ వచ్చేసింది కదా, ఎంజాయ్ చేద్దాం కొన్ని రోజులు. కాదు జెన్యున్ గా చెప్తున్నారు కదా, జెన్యున్ రిపోర్ట్. ఏ ట్వీట్ బాగా రష్మి గారిని పక్కన పెట్టండి. ట్వీట్లు అసలు నాకు ట్వీట్ కంటే నాకు అనురాగ్ అని నా మేనేజర్ ఉంటాడు, మీ అందరికీ తెలుసు. అనురాగ్ థియేటర్ నుంచి కాల్ చేసి వెనకాల గోల్ వినిపిస్తుంది, ఏడుస్తున్నాడు, ఏడుచుకుంటూ ఆ గోల కంటే వినిపించాలి కదా, అరుస్తున్నాడు, విజయ్ మనం కొట్టేసినాం, విజయ్ మనం కొట్టేసినాం అని అట్లా అంటుంటే అసలు నాకు ఇంకా ఫుల్ ఏడుపు వచ్చేసింది. ఇట్లా నాకు అంటే పీపుల్ ఆర్ వెయిటింగ్ అండ్ సెలబ్రేటింగ్. ఇట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ మోర్ దెన్ మీ. నేను ఇంకా నా బెడ్లు ఉన్నా ఆ టైంకి, మార్నింగ్ 7 o'clock షోస్కి. ఆ షో అయిపోగానే అట్లా ఆయన కాల్ చేసి అట్లా, తర్వాత రాజుగారు కాల్ చేసిండ్రు. రాజుగారు సినిమా హిట్ విజయ్ అని రాజుగారు మాట్లాడుతుంటే, బికాజ్ ఐ డిడ్ ఫ్యామిలీ స్టార్ విత్ హిమ్ అండ్ ఐ నో హౌ ఇట్. ఆ రోజు పొద్దున్న లేచి టాక్ బాగాలేకపోతే అది చాలా సాడ్ అనిపిస్తుంటుంది. సో రాజుగారు కాల్ చేసి, అరే సూపర్ ఉంది సినిమా, ఒక్క నిమిషం కూడా నేను డిస్ట్రాక్ట్ కాలే, అసలు సినిమా హిట్ అని ఇమ్మీడియట్లీ నా మేనేజర్ ఆల్రెడీ ఆ ఎమోషన్లు ఉన్నా ఈయన కాల్ చేసి అంటుంటే ఇట్లా నాకు థ్యాంక్ యూ రాజు గారు అని చెప్పే మళ్ళీ ఆయనకు తెలుస్తుందేమో ఇదేంది అని అట్లనే సైలెంట్గా ఉన్నా. ఆయనకు అర్థమైందో ఏమో, సరే సరే మళ్ళీ కాల్ చేస్తాను కొంచెం సేపు మాట్లాడి పెట్టేసిండ్రు. రిపోర్ట్ ఫాలో అవుతున్నారా రాత్రి అంతా? ఎవ్వరం పడుకోలే, పడుకొని ఎవరు కూడా ఎవ్వరం పడుకోలే అసలు. అంటే ఇప్పుడు 10 సినిమాలు అవని 100 సినిమాలు అవని ఆ స్ట్రెస్ అదో టార్చర్ అబ్బా సినిమాలు రిలీజ్ చేయడం. ఆ స్ట్రెస్ మాత్రము ఎందుకంటే అన్నారు ఎవరిని తిట్టాలని కాదు, ఇంత స్ట్రెస్ పడతాం కదా. ఓకే ఐ మీన్ మనం అనుకున్నట్టే చిన్న డివైడ్ ఏ సినిమా అది ఓకే అనుకుని ప్రశాంతంగా పడుకుని అంత అని చేస్తామని పర్సనల్ అటెన్షన్ కోసం సినిమాని డ్యామేజ్ చేస్తే ఆ పెయిన్ ఇట్స్ మనీ కదా అన్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక చిన్న థియేటర్ ఎగ్జిబిటర్ అడ్వాన్స్ తీసుకొచ్చి ఇస్తాడు డిస్ట్రిబ్యూటర్గా, డిస్ట్రిబ్యూటర్ మాకు వచ్చి కడతాడు. ఇప్పుడు ఒక్క వంశీగా డబ్బు కాదు కదా అది, 100 మంది డబ్బు కదా అది. నీ సరదా కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నావు బస్సు, అది అర్థం చేసుకోమని చెప్తున్నాం అంతే. ఎవరిని తిట్టాలని కాదు, మా జీవితాలు ఇవన్నీ. ఒక సినిమా తేడా కొడితే ఎక్కడికి వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా ఈ రోజుల్లో ఎలా ఉన్న పరిస్థితి. అందుకని మీ ఫ్యాన్సీస్ కోసం మా జీవితాలతో ఆడుకోవద్దు అనేది అంతే. సరే మొత్తానికి సక్సెస్ మీట్ ఎక్కడ సినిమా టేబుల్ ప్రాఫిట్ అసలు ఏమడుగుతున్నారు? డబ్బులు టాపిక్లు ఎవడన్నా ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో అడుగుతారు. ఎంత ప్రాఫిట్ అని అడగలేదు సార్, టేబుల్ ప్రాఫిట్ కాదన్నాను సార్. సినిమాకి అనుకున్న దానికంటే బాగా పెట్టలేదు కదా, అనుకున్న దానికంటే బాగా ఎక్కువ ఖర్చు అయింది. సో నేనేం డబ్బు పోగొట్టుకోలేదు అంతవరకు అయితే. కానీ ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త పడాలేము కదా సార్, ఎక్కువ ఖర్చు పెట్టడంలో. ప్రతిసారి ఇదే కదా జరుగుతుంది. ఎన్నిసార్లు మా బాబాయ్ తిట్టినా నాకు సిగ్గు రావట్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్తాను కదా, అదే ఇప్పుడు నేను గౌతమ్ జర్సీ చేశాము విజయ్ గారితో, నా ఫస్ట్ సినిమా. ఇప్పుడు గౌతమ్ నాకు ఇది కావాలి వంశీ అంటే నేను ఇవ్వను, అది ఖర్చు అవుతుంది నేను ఇవ్వను అన్నాను. ఎలా అంటాను చెప్పి అలా. ఈ గౌతమ్ది మ్యాజిక్ ఎప్పుడు వస్తుంది? ఇంకా మొదలు పెట్టాలి ఇప్పుడే కొంచెం మనిషి. ఇంకొక షూటింగ్ ఏమైనా జరిగింది? షూటింగ్ అంతా సినిమా అయిపోయింది. అది జస్ట్ అనిరుద్ధ్ గౌతమ్ కూర్చుని ఆల్బమ్ కంప్లీట్ చేస్తే స్టోరీ స్టార్ట్ ప్రమోటింగ్ ఇట్. అండ్ సరే సక్సెస్ మీట్ ఎక్కడ సార్? అదే ఈ మండే కానీ ట్యూస్డే కానీ రాయలసీమ తెలంగాణ అయిపోయింది. సో ఆంధ్రాలో ఈస్ట్ వెస్ట్లో ప్లాన్ చేద్దామని. ఈసారి ఏం చేసినా మూర్తి గారి కోసం చేద్దామని. కాకినాడ చుట్టుపక్కల ఎక్కడ ఆయన వస్తారన్నా? ఆయన తీసుకెళ్తామని ఇస్తారు. భాగ్యశ్రీని వస్తే ఆయన పిలవండి, ఆయన కూడా పిలవండి. తప్పకుండా చేయించాలి తప్పకుండా. అసలు యాక్చువల్లీ ఎక్కువ హీరోయిన్ల మీద ఇంట్రెస్ట్ ఈయనకు ఉంటుంది. ఎందుకంటే సినిమా చూస్తున్నారు ఇంకో షో టైం అని హీరోయిన్ ఫోటోనే పెడతాడు ఈయన. అసలు మీకు తెలియదు, ఓన్లీ హీరోయిన్ ఫోటో పెడతాడు. అది కూడా అది ఎందుకంటే ఈయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ హీరోయిన్ అంటే. ఈసారి ఏంటో జీవి గారు దొరికారు అనుకోకుండా. లేదు సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లేదని. అదే బాగుంది సార్, థ్యాంక్ యూ. సో ఇన్నోవేటివ్గా ఉంది, బాగా ఉంది ఖచ్చితంగా. మరి ఇంటర్వ్యూ మా గోల్ ఏం లేదు, ఏదో మేము లేదండి. నేను ఏంటంటే సార్ కొన్ని మిస్కన్సెప్షన్స్లో ఆడియన్స్ వెళ్ళకూడదు. వీ మేడ్ వెరీ గ్రాండ్ స్కేల్ తెలుగు ఫిలిం.
హై టెక్నికల్ స్టాండర్డ్స్లో ఒక వరల్డ్ క్లాస్ సౌండ్ ఇచ్చాడు అనిరుద్ధ్, ఒక వరల్డ్ క్లాస్ విజువల్ ఇచ్చాడు జొమాన్ కానీ గిరీష్ కానీ. ఒక కొత్త రకంగా ఒక స్పై కథ చెప్పడానికి ట్రై చేశాము. చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి, నేను కాదనట్లేదు, పిచ్ పర్ఫెక్ట్ సినిమా తీసాము మేము ఏం చెప్పట్లా. కానీ ఈ పిచ్చి పిచ్చి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి పిచ్చి పిచ్చి విని మీరేం డెసిషన్ తీసుకోమాకండి. మంచి సినిమా తీసాము, మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ప్రోడక్ట్ వీ గేవ్ యూ అని చెప్పడానికి ఈ చిన్న తప్పితే ఎవరిని తిట్టడానికి కాదండి. ఐఎమ్ జస్ట్ నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు ఏంటంటే ఇవాళ కాంపిటీషన్ పెరిగింది, నెంబర్ ఆఫ్ ఛానల్స్ పెరిగాయి, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ రకరకాలుగా. ఇప్పుడు ఏ హీరో అయినా సరే, ఏ రేంజ్ హీరో అయినా కూడా అంతమందికి ఇచ్చే అవకాశాలు రాను రాను తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు ఆయన ఇందాక చెప్పారు టీఎన్ఆర్ ఇంటర్వ్యూ అన్నారు. ఆ రోజుల్లో కాంపిటీషన్ లేదు కాబట్టి టీఎన్ఆర్ 3 hours కూర్చోబెడితే కూర్చునేవాడు. ఇప్పుడు టీఎన్ఆర్ వచ్చి 3 hours కూర్చోబెట్టమంటే ఎవరు కూర్చోరు. సో ఇవాళ పరిస్థితి అలా అయిపోయింది. ఇలా టైంలో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అన్నది కొంత డిఫరెంట్గా ఉంటుంది, అవసరం క్యాటర్ చేస్తుంది కూడా అని అనుకుంటున్నాం. కానీ you all felt like you covered what you wanted to talk. I have one question. Okay. I wanted to know about the working with Girish and Jomonti because Girish garu first schedule చేశారు కదా. Girish shot the first bit. పోలీస్ కానిస్టేబుల్ ఉండేదా? ఆ రెండు గిరీష్. అండ్ వన్స్ వీ వెంట్ టు శ్రీలంక నుంచి, శ్రీలంక వాజ్ ఫస్ట్ డే జొమాన్ వచ్చింది. టెన్షన్ ఉండే ఎందుకంటే మాకు గిరీష్ అలవాటు అయిపోయింది. సో ఏంటి కొత్త సినిమాటోగ్రాఫర్ ఎట్లా ఉంటాడు, కానీ జొమాన్ షాట్ మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ 60% అండ్ Visuals are brilliant అసలు. It's looking great అసలు film. And there is one scene where you meet a police officer ని కలిసే సీన్ రాత్రి. అవునవును. అక్కడ సిగరెట్ తాగుతుంటే ఒక సిలోట్ షాట్ ఉంటది, ఇలా ముందుకు చూస్తే ఇట్లా కళ్ళ మీద. అవును, అది కూడా జొమాన్ షూట్ చేసిండు. జొమాన్ బికాజ్ వి షాట్ దట్ లేటర్. That image was brilliant అసలు. That whole setup, like just wanted to say we really need to thank them, really. And thank you all. రాత్రి 10 గంటలకు పిలిచి మీ అందరినీ కూర్చోబెట్టినాం, మంచిగా వచ్చి మాట్లాడినాం. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద లవ్. వంశీ గారు ఏమైనా తిడితే ఏమనుకోకండి. వంశీ గారు తిట్టకపోతే మేము సర్ప్రైజ్ అవుతాం. అవునా, ఏమైంది ఈయనకి? The film audience wanted this film to be a hit. Yeah, everyone was rooting for you. I could strongly feel that. Ante they were wanting this hit for me, which I can only be grateful for. Yeah. Congrats. Yeah, thank you. Thank you guys. Congratulations and Thank you. thanks a lot. Thank you, Jiveru.